వేదాంతవాక్యేషు సదా రమంతః వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మన జీవితంలో వాస్తవంగా ఏం కోరుకుంటూ ఉన్నాం, ఏం కావాలని కోరుకుంటూ ఉన్నాం? వాటిని వీటిని ఆకాంక్షిస్తూ అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తూ బ్రతుకును ఈడ్చుకుంటూ పోయేది ఈ ప్రపంచంలో మనం దేనికి? అవి ఇవి సేకరించుకుంటూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ అనుక్షణం అసంతృప్తిని అనుభవిస్తూ ప్రతిక్షణం పరితాపాన్ని వాటేసుకుంటూ ఈ బ్రతుకుని ఇంత భారంగా నిస్సారంగా కొనసాగించడం దేనికోసం? ఎందుకని ఇంత శ్రమలు పడుతున్నాం? అందరూ పడుతున్నారు ఈ ప్రపంచంలో. అయితే మనం ఆశించేది అది ఏదైనా కావచ్చు, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఏం ఆశిస్తున్నాము అనేటువంటి దాంట్లో స్పష్టత లేకపోవచ్చు. కానీ వ్యక్తికి తను ఆశించేది తనకే తెలియకపోయినా ఒక విషయం మాత్రం తనకు తెలుసు, తను దాన్ని పొందలేకపోతున్నాడు అనేది మాత్రం తెలుసు. ఎంత శ్రమించినా ఎంత పరిశ్రమించినా ఈ ప్రపంచంలో తను ఆశించింది పొందలేకపోతున్నాడు అని తెలుసు. ఎవరు నాకుండేటువంటి రిసోర్సెస్ ఏమిటో అవి సరిపోవడం వల్ల నేను పొందలేకపోతున్నానేమో, నాకు కావలసినంత శక్తి లేదు, బలం లేనిటువంటి వాడిని, అందుకని పొందలేకపోతున్నానేమో, నేను ధనం లేనివాడిని అందుకని పొందలేకపోతున్నానేమో, నాకు పరివారం అంటూ లేదు అందుకని పొందలేకపోతున్నానేమో, నాకు కావలసినంత మేధశక్తి లేదు అందుకని పొందలేకపోతున్నానేమో,
అట్లాగే నాకు కావాల్సినంత స్మృతి లేదు, అందుకని పొందలేకపోతున్నానేమో. వీటిల్లో ఏదో లోపం ఉండడమే పొందలేకపోతున్నానేమో అని మనం అనుకుంటే, ఈ లోపాలు లేనిటువంటి వాళ్ళు కూడా పొందలేకపోతున్నారు. అదే విషయం. ధనం లేకపోవడం వల్ల నేను పొందలేకపోతున్నాను, ధనం ఉన్నవాడు పొందడం లేదు. అతనికి కూడా ఇదే ఉంది, నేను అనుకున్నది ఏదో పొందలేకపోతున్నాను జీవితంలో అనేదే ఉంది. ఎంతకాలం జీవించినా అదే ఉంది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు బ్రతికి ఏదో క్యాన్సర్ వచ్చి పోతున్నాడు, ఆ వ్యక్తి బాధపడుతున్నాడు అంటే అర్థం ఉంది, నాకు కనుక ఇంకొక 60 సంవత్సరాలు ఉంటే నేను సాధించగలనని. కానీ 90 సంవత్సరాలు వచ్చినా, 100 సంవత్సరాలు వచ్చినా, 106 సంవత్సరాలు బ్రతికినా చివరికి మాత్రం నేనేదో సాధించలేకపోతున్నాను అనేటువంటి వెలితితో పోతున్నాడు కనుక, అటువంటి వాళ్ళు, ధనం కలిగినటువంటి వాళ్ళు సాధించడం లేదు, మహామేధావులు ఈ ప్రపంచంలో అనిపించుకున్న వాళ్ళు సాధించడం లేదు. ఇలా చూచినప్పుడు ఒకవైపు తను కాంక్షిస్తూ, ఒకవైపు నిరంతరం దానికోసమే ప్రయత్నం చేస్తూ పరితపిస్తూ దానిని పొందలేకపోతున్నాడు అనేది అర్థమైనప్పుడు ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది, బహుశా అది లేదేమో. నేను అశక్తుడిని కావచ్చు, నాకు దొరకకపోవచ్చు, ఆయనకి దొరకచ్చు, ఆమెకి దొరకచ్చు, మరొకరు దొరకచ్చు. కానీ ఎవ్వరూ ఎంతకాలం ప్రయత్నం చేసినా పొందలేకుండా జారిపోతున్నారు అని అంటే బహుశా అది లేదేమో అని. వాస్తవానికి అది లేనిదే అయితే వీళ్ళు ఎట్లా పొందారు అంటున్నాను. వీళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళని 20 మందిని చెప్పచ్చు, 200 మందిని చెప్పచ్చు, 2000 మందిని చెప్పచ్చు ఈ పుణ్య సంస్కృతిలో. కనుక మనకంటూ లభ్యం కాకపోవచ్చేమో కానీ వాళ్ళకి లభ్యమైంది. సో ఒకరికి లభ్యమయ్యి ఒకరికి లభ్యం కావడం లేదంటే, మనలాగే ఇక్కడ అన్వేషించినటువంటి వాళ్ళు ఇలాంటి మహాత్ములంతా కూడా పొంది మనం పొందలేకపోతున్నాము అని అన్నప్పుడు, ఆ పొందలేకపోయేది ఏదో అది లేనిది కాదు, దానిని పొందలేకపోవడానికి ఆ తప్పు ఏదో మనలో ఉండాలి. జస్ట్ లిసన్. ఆ తప్పు ఏదో ఉంది పొందలేకపోవడానికి. ఆ తప్పు ఎక్కడుంది అని అన్నప్పుడు ఆ తప్పు మనలో, మరి ఎక్కడో లేదు. ఏంటి స్వామిజీ ఆ తప్పు? ఏమో, తప్పు మాత్రం నాకు సుస్పష్టంగా కనపడతాం. అందరం కలిసి చేసే తప్పు అదే. అందువల్ల అందరికీ లభ్యం కావడం లేదు. ఏమిటయ్యా నువ్వు కోరుకునేది? ఇప్పుడు మీరు చెప్పగలరు, స్వామీజీ మీరు కోరుకునేటువంటిది అనంతమైనటువంటి ఆనందం, మాకు అనంతానందం కావాలి. అనంతానందం ఏంటి? ఆత్మానందమే అనంతానందం. ఆత్మ అనంతం గనక అంటే ఓ దేశంగా కానీ, కాలంగా కానీ, వస్తువుగా కానీ పరిమితం కాకుండా ఉండేటువంటి ఆనందం ఉండాలి. కనుక నాకు ఆనందం ఉండాలి అంటే నేను కేవలం ఇంట్లో ఉంటే ఆనందం ఉంటే నాకు లాభం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండాలి. ఏ ప్రదేశంలో నేను ఉండినా నాకు ఆనందం లభ్యం కావాలి. ఫస్ట్ పాయింట్. ఏ కాలంలో అయినా నాకు ఆనందం లభ్యం కావాలి. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోవడం కాదు. కనుక ఏది ఉండినా ఏది లేకపోయినా, పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నప్పటికీ కూడా నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న పరిస్థితులు కాదు. పరిస్థితులు నాకు ఎందుకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నానంటే, నేను ఆ పరిస్థితుల్లో నేను ఆనందంగా ఉంటానని. కనుక పరిస్థితులు ఎటున్నా సరే నాకు ఆనందమే ముఖ్యం కనుక నేను ఆనందంగా ఉండాలి. ఇది స్వరూపానందం, ఇది ఆత్మానందం, ఇదే అందరూ కోరుకునేది. కానీ తప్పు ఎక్కడ జరుగుతూ ఉందంటే, మనం కోరేటువంటిది అనంతానందం, అదే ఆత్మానందం. కానీ దేశకాలాదులలో కనిపించి కనుమరుగయ్యేటువంటి వాటిల్లో ఈ అనంతానందం లభ్యం కావాలని మనం అన్వేషిస్తూ ఉన్నాం. అది పాయింట్. బాగా అర్థం చేసుకోండి. ఒకవైపు మనం ఆశించేది ఏదో అనంతానందం, కానీ ఎక్కడ వెతుకుతున్నాము దాన్ని అంటే, ఎక్కడైతే అది లేదో అక్కడ వెతుకుతున్నావు. లేని చోట నువ్వు ఎంత వెతికినా ఆ వస్తువును మాత్రం పట్టుకునే అవకాశం లేదు, ఎందుకని లేని చోటే గనక. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు వెతుకుతూ ఉన్నావు. ఈ ప్రపంచం దేశకాలాదులతో నిండిపోయి ఉంది, అంతకన్నా ఇంకేమీ లేదు. కనుక దేశకాలాదులలో అతీతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని, అంతం కలిగినటువంటి దేశకాలాదులతో నిండిన ప్రపంచంలో నువ్వు వెతుకుతూ ఉన్నావు. కాబట్టి ప్రపంచంలో దేశకాలాదులే ఉన్నాయి, ఇంకేం లేదు. టైమ్ అండ్ స్పేస్, కాజేషన్, అంతే. మరి ఇవే ఉండేటప్పుడు ఏది నువ్వు చూసినా ఒక కాలంలో ఉండేదాన్ని చూస్తావు, లేదా ఒక దేశంలో ఉండేదాన్ని చూస్తావు. ఒక ప్రదేశంలో ఉండేదానితో నువ్వు సంబంధించి ఉంటావు, లేదా ఒక కాలంతో ఉండేటువంటి దాంట్లో నువ్వు సంబంధించి ఉంటావు. ఎప్పుడైతే అలా సంబంధించి ఉన్నావో వాటి ద్వారా నువ్వు
ఆనందాన్ని పొందగలను అని అభిప్రాయపడి వాటిని ప్రయత్నించి పట్టుకోవచ్చేమో కానీ అవి నీకు లభ్యం కావచ్చేమో కానీ అవి నీ దగ్గర ఉంటాయి. నువ్వు సుఖహేతువులు అనుకున్నవి నీ దగ్గర ఉంటాయి, కానీ అవి సుఖాన్ని పెంచే పరిస్థితుల్లో ఉండవు. కనుక నువ్వు ఆశించే ఆనందం ప్లీజ్ అనంతానందం అయినప్పుడు అది ఒక పరిస్థితి అయ్యేందుకు అవకాశం లేదు, ఒక సన్నివేశం అయ్యేందుకు అవకాశం లేదు, ఒక వస్తువు అయ్యేందుకు అవకాశం లేదు. ముందు ఇది నిర్ణయించుకోండి. ఈరోజు స్వానంద భావే ప్లీజ్. కనుక ఒక వస్తువుగా ఉండిందనుకోండి, ఒక చోట ఉన్న వస్తువు మరొక చోట ఉండదు. కాబట్టి ఆ వస్తువు ఉన్నటువంటి చోట నీకు ఆనందం కలగచ్చు తాత్కాలికంగా, ఆ తర్వాత అది కూడా ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, పరిమితమైనటువంటి వస్తువు కనుక. కాబట్టి పరిమితమైనటువంటి వస్తువు ఇచ్చేటువంటి సుఖం ఏదైనా కూడా పరిమితంగా ఉంటుందే కానీ అనంతంగా ఉండేందుకు అవకాశం లేదు. పరిమితమైనటువంటి సుఖంతో కనుక నువ్వు తృప్తి చెందేటట్లయితే ఈ ప్రపంచం సరిపోతుంది. కానీ ప్రపంచం చాలా విశాలమైంది అని ఒకవైపు మాట్లాడుతూ, ఈ విశాలమైనటువంటి ప్రపంచం నీ విషయంలో చాలా చిన్నదిగా ఉంది. నీ కోరిక ముందు ఇది చాలా చిన్నదైపోయింది ఈ ప్రపంచం. నీ కోరికని తీర్చేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. దేంతో నువ్వు సంబంధం పెట్టుకున్నా, దేంతో సంబంధం పెట్టుకున్నా అండర్స్టాండ్, అది భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వాడు పెట్టుకునేటువంటి సంబంధం వైవాహిక సంబంధం కావచ్చు, లేదా భగవంతుణ్ణి అకుంఠిత దీక్షతో ఎవడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో అటువంటి వాడు చేసేటువంటి ధ్యానం కావచ్చు. విశ్వాన్ని అంటిపెట్టుకొని విశ్వంలో నుంచి నాకు అనంతమైనటువంటి ఆనందం కావాలి అని అభిలషించేవాడు కావచ్చు, లేదా విశ్వనాథుడు, ఈ విశ్వం అనేది ఉంది కనుక నియంత ఉన్నాడు కనుక సృష్టికర్త, అటువంటి వాడిని ధ్యానించేటువంటి వాడు కూడా కావచ్చు. కానీ ఇద్దరికి అనంతానందం లభ్యం కాదు, ఇంకెవరు లేరు వీళ్ళు తప్ప. కాబట్టి ఒకడు నాస్తికుడు, ఒకడు ఆస్తికుడికి నాస్తికుడికి సంబంధం లేదు ఇది. ఎందుకని రెండు ఆస్తికత్వం కానీ నాస్తికత్వం కానీ ఈ రెండు కూడా నాస్తి అర్థమైందే. ఈ రెండు కూడాను నమ్మకాలే కానీ జ్ఞానం కాదు కనుక అదే అనంతానందం అనేది జ్ఞానంలో ఉంది. మొన్న చూచాం కదా, యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ, ఎవరి జ్ఞానం అయితే స్థిరంగా ఉందో అక్కడుంది. అంతేగాని ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వీళ్ళో కూడా లేదు. తమాషా చూడండి. కనుక విశ్వంలో ఎక్కడ ఏది పట్టి చూచినా వాటిలో నుంచి నువ్వు ఆశించే అనంతానందం, ఆత్మానందం లభ్యమయ్యే అవకాశం లేకుండా పోతుంది. అసలు భగవంతుడంటే నమ్మనటువంటి వాడిని తీసుకొని వచ్చి ధ్యానాన్ని కూర్చోబెట్టావనుకో, నువ్వు వాడికి ఎంత అద్భుతంగా మనం ధ్యానం క్లాస్ ఇచ్చినా వాడిని అక్కడ కూర్చొని పెట్టి ధ్యాన స్థితిలో వాడిని కూర్చొని పెట్టి ధ్యాన స్థానంలో కళ్ళు మూస్తే మాత్రం వాడికి దెయ్యం పట్టినట్టే ఉంటుంది. కనుక అంతగా విసిగిపోయేటువంటి వ్యక్తికి ఆనందం కలిగిందని ఎట్లా చెబుతావు నువ్వు? నువ్వు ధ్యానం చేయమంటేనే వాడికి దెయ్యం పూడినట్టుంది. అదే వివాహం అనుకోండి, దట్ ఫెలో ఈజ్ రెడీ. ఇప్పుడు ఇదే వివాహాన్ని ఓ సన్యాసికి తీసుకెళ్ళి ఇచ్చావనుకో, లేదు వైరాగ్యం కలిగినటువంటి ఒక బ్రహ్మచారికి తీసుకెళ్ళి అయ్యా రావాయా నీకు పెళ్లి చేస్తామన్నావు అనుకో, అసలు ఆ మాట వింటేనే పిచ్చెక్కినట్లుంటుంది. ఇదే మాట వాడికి ఆనందంగా ఉంది, వాడికి దెయ్యం పట్టినట్టు ఉన్నటువంటి ధ్యానం ఇక్కడ ఆనందంగా ఉంది. కాబట్టి ధ్యానం ఆనందమా లేక వివాహం ఆనందమా? క్యా బాత్ హై చెప్పండి. వాడికి అది ఆనందం, ఈదనికి ఇది ఆనందం అంటారా? అయితే రెండు ఆనందాలు అవుతాయి. అది అనంతానందం అయ్యేందుకు అవకాశం లేదు. రెండు ఎగిరిపోయినాయి. సిద్ధి పాయింట్ అర్థమవుతుందా? ఇది అయ్యేందుకు అవకాశం లేదు, అది అయ్యేందుకు అవకాశం లేదు. అందుకని నేను దీనివల్ల సుఖాన్ని పొందుతాను, తను ఆశించే సుఖమేమో అనంతానందం, అది వివాహం వల్ల లభ్యమవుతుంది అని అనుకుంటాడు గనక వివాహం చేసుకుంటాడు. పతి జీవితంలోకి సతి ప్రవేశిస్తుంది. ఎక్కడైనా ఏ సతి పతిని చేరినా
నేను విన్నంత వరకు మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి. అమ్మగారింటి నుంచి అత్తగారింటికి అమ్మాయి వచ్చేటప్పుడు సతిగా, పతికి సతిగా వచ్చేటప్పుడు సారి తీసుకొని వచ్చింది అని నేను విన్నాను, కానీ సుఖం తీసుకొని వచ్చింది అని నేను వినలేదు. లెఫ్టిస్టులు ఎవరైనా చెప్పండి, నిజం కాదు, రైటిస్టులు జోలికి పోవడం లేదు. కనుక ఏమండి మా కోడలు వచ్చిందండి, ఎంత సుఖం తెచ్చిందమ్మా అని ఎవరు అడగరు. అడిగేవాళ్ళు కూడా ఎంత కట్నం తెచ్చింది, చూడు పాయింట్, ఎంత కట్నం తెచ్చింది, ఏ సారి తెచ్చిందని అడిగేవాళ్ళే కానీ ఎంత సుఖం తెచ్చిందని అడిగేవాళ్ళు లేరు. ఎందుకని? సతి వస్తుందే కానీ సుఖం ఆవిడ ద్వారా సుఖం కలగచ్చేమో ఇంట్లో అందరికీ, అత్తమామల మొదలుకొని పిల్లల వరకు అందరికీ సుఖం కలగచ్చు. ఆవిడ వల్ల కలగకపోవచ్చు, అది వేరే విషయం. ఆవిడ వల్ల సుఖం కలగచ్చేమో కానీ ఆవిడే సుఖం కాదు. అర్థమవుతుంది? దేని ద్వారా సుఖం కలుగుతుందని కాదు నువ్వు ఆలోచించేది. ఇప్పుడు నువ్వు సుఖపడాలి అనంత ఆనందమని. నేచర్, దాని స్వభావం, దాని స్వరూపం అర్థం కావాలి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని స్వరూపం ఏమిటో మనకు తెలిసి రావాలి. కాబట్టి ఆ అమ్మాయి వస్తుందే కానీ, సారి తీసుకొని వస్తుందే కానీ, కట్నం తీసుకొని వస్తుంది కానీ సుఖం తీసుకొని రాలేదు కనుక రేపు ఈ కట్నం ఈరోజు సుఖంగా ఉంది, రేపు ఈ కట్నం సుఖంగా ఉండదు. ఎందుకని? సంక్రాంతి వస్తుంది కదా, దీపావళి వస్తుంది కదా, అవి వచ్చేది ఎందుకు? ఇంకా కొంత కావాలని తెలియజేయడానికి. పండుగలు ప్రాశస్త్యాలు ఎగిరిపోయినాయి కదా, అవి ఎందుకున్నాయో మనకు అర్థం కావడం లేదు. అందువల్ల మళ్ళీ ఉగాది వచ్చింది అని అన్నప్పుడు మళ్ళీ మీ నాన్న ఏమిస్తాడనేటువంటి ప్రశ్న ఉంది కనుక ఈ ప్రపంచంలో. కాబట్టి కట్నం కూడా పోని, కట్నమే సుఖం అనుకుంటే కూడాను ఆ సమయానికి అది సుఖమే కానీ, అండర్స్టాండ్, ఏది పెళ్లి సమయానికి కట్నం సుఖం, కానీ కొంతకాలం గడిచేటప్పటికి, 1 సంవత్సరం తిరిగేటప్పటికి ఆ కట్నం సరిపోవడం లేదు కనుక అది సుఖాన్ని పంచడం లేదు. అది సుఖాన్ని పంచలేకపోతుంది కనుక అడిషనల్గా కొంత సుఖం కావాల్సి వస్తుంది. ఈ అరియర్స్ని ఎక్కడ పట్టుకొని రావాలి? విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. అడిగేది ఈరోజు, కానీ ఆ రోజు నుంచి ఇవ్వాలి. దీన్ని బట్టి మనకు ఒక్కటి అర్థమవుతా ఉంది. కాబట్టి అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయే, ఆమె వల్ల సుఖం రావచ్చేమో కానీ ఆమె సుఖం కాదు. క్లియర్ కదా? వీళ్ళంతే. ఇప్పుడు ఇటు తిరిగా, ఇప్పుడు లెఫ్టిస్టులు వదిలేసి రైటిస్టుల వైపు తిరిగా, వాళ్ళంతే. పతి గనక సుఖం అయ్యేటట్లయితే అమ్మాయిని ఇచ్చేటప్పుడు అడుగుతారన్నమాట. నేనే గనక మామనైతే, నాకే గనక ఒక అమ్మాయి ఉంటే, జ్ఞానం అనే అమ్మాయి ఉందిలే, సో నేను ఈ అమ్మాయిని ఇచ్చేటప్పుడు అతన్ని అడుగుతాను, ఏమైంది మీ అబ్బాయి దగ్గర సుఖం ఎంత ఉంది? అవును, నా బిడ్డ సుఖపడాలి కదా, మీ అబ్బాయి దగ్గర సుఖం ఎంత ఉంది అని అడుగుండేవాడిని. లే, ఎవరైనా ఏం అడుగుతున్నారు తెలుసా? మీ అబ్బాయికి జీతం ఎంత వస్తుంది? జీతం ఏంటి సార్? ధనం. జీతం అనేది ధనం. అంటే ఇతని ఉద్దేశంలో సుఖం అనేది ఏంటి అర్థమైందా ఇప్పుడు? ధనం. నా విత్తేన తర్పణీయో మనుష్య, కఠోపనిషత్తు. ధనం వల్ల సుఖపడ్డ వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. సౌకర్యాలు ఇవ్వడం కోసం ధనం ఉంది, కానీ సుఖపెట్టేది మాత్రం ధనం కాదని ఇప్పటికే మీరు అర్థం చేసుకున్నాం. సుఖపెట్టే శక్తే ధనంలో లేనప్పుడు ధనం ఎట్లా సుఖం అవుతుంది? నీ మనసులో అవసరాలు ఉంటే ధనం, నీ మనసులో అవసరాలు ఎగిరిపోతే ధనం నిస్సారమై నిర్వీర్యమై నిలబడిపోతుంది. ప్లీజ్ టెల్ మీ. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది ఇది? నువ్వు వెతికేటువంటిది నీకు లభ్యం కాకపోతే ఒకసారి విశ్వాన్ని చూచాం. ఈ విశ్వంలో నేను భక్తుణ్ణి అని తిరిగేటువంటి వాడు కానీ, లేదు నాకు భక్తి లేదు నేను భగవంతుని విశ్వసించననేవాడు కానీ ఇద్దరూ పొందలేకపోతున్నారు. ఈ విశ్వంలోనే కనుక అది ఉంటే మనం ఆశించేటువంటి ఆనందం డెఫినెట్గా పొంది ఉండేవాళ్ళం. బాగా అర్థం చేసి ఎప్పుడైతే ఇక్కడ కనపడడం లేదు బాహ్యంలో, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమిటో తెలుసా? కనుక మనం ఆశిస్తున్నాం, అది పొందాలనుకుంటున్నాం, అది లభ్యం కావడం లేదు కనుక బాహ్యంలో ఈ విశ్వంలో ఎక్కడ గోచరించడం లేదు కనుక నెక్స్ట్ నీలో ఉంది, నీలోనే ఉంది. సీమింగ్ కాంట్రడిక్షన్. నీలోనే ఉందేమో. నీలో అంటే ఏంటి సార్?
బాహ్యంలో లేదు, చాలా సహేతుకంగా మనకు అర్థమైపోయింది. నీలోనే ఉంది అని అన్నప్పుడు నీలో అంటే ఏంటి? నీ మనస్సులో అని అర్థం, అంతేనా కదా? ఇప్పుడు మీరన్న తైత్రేయం అది ఇది అన్ని ఇక్కడ జోడించుకోబాకండి, ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్గా వినాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడు నాలో ఏముందో నాకు తెలుసు అంటాడు, దాని అర్థం ఏంటి? వాడి మనసులో ఏముందో వాడికి తెలుసు అని అర్థం. నీలో ఏముందో నాకు అర్థం కావడం లేదు అంటాడు, అంటే దాని అర్థం వాళ్ళ ఆత్మ ఉంది, వీడికి అర్థం కావడం లేదని కాదు. అదైతే వీడి దగ్గరే ఉంది, వీడి దగ్గర ఉండేది కూడా ఆత్మ, అయమాత్మ బ్రహ్మ. కానీ నీలో ఏముందో నాకు తెలియడం లేదు అని ఒక మనిషి అన్నప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలియడం లేదని అర్థం. నాలో ఏముందో నాకే తెలుసు అన్నప్పుడు నా మనసులో ఏముందో నాకే తెలుసు అని అర్థం కదా? కదా? ఇప్పుడు ఏమర్థమవుతుంది? మనం ఆశించేటువంటిది ప్రపంచంలో లేదు అని తెలిసిపోయింది కనుక, విశ్వంలో లేదని అర్థమైపోయింది కనుక, ఎక్కడుంది అంటే వ్యక్తిలో ఉంది. వ్యక్తిలో ఎక్కడుందంటే మనసులో ఉంది. ఇది ఫ్యాక్టా? ఆనందం కనుక మనసులో ఉండేటట్లయితే, ఆనందం మనసులో ఉంది అని కదా నువ్వు చెప్తున్నావు. మరి మనసు నీ దగ్గర ఎప్పుడూ ఉంది కదా అంటున్నాను. నీ మనీ తీసుకుపోయేవాడు ఎవడని ఉంటాడు, కానీ నీ మనసు తీసుకుపోయేవాడు ఎవడు ఉంటాడు? ఎవడికి ఎవడ మనసు అవసరం లేదు ఈ ప్రపంచంలో. వాడి మనసుతోనే వాడు ఏగలేక చస్తూ ఉంటే ఇంకొకటి మనసుని ఎత్తినేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ లిసన్. కనుక మనసులో ఆనందం ఉంది అని నువ్వు అన్నప్పుడు ఆ మనసు నీ దగ్గర ఎప్పుడూ ఉంది కదా అంటున్నా నేను. మనసు నీ దగ్గర ఎప్పుడూ ఉండేటప్పుడు, ఆనందం మనసులోనే ఉండేటప్పుడు, ఆనందాన్ని కలిగినటువంటి మనసు నీ దగ్గర ఎప్పుడూ ఉండేటప్పుడు నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అవునా? లేదే. ఇంకొక విధంగా చూస్తే రివర్స్లో తెలుస్తూ ఉంది. మనసు ఉన్నప్పుడే ఆనందం ఉండడం లేదు, మనసు లేనప్పుడే కొద్దిగా అటు ఇటు కనపడుతుంది. ఎక్కడ? పడుకోండి. చూడండి, రివర్స్లో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ కాదని నీ మనసులో అంటున్నావు, నీ మనసులో ఏంది ఉండేది? అసలు మనసు ఉన్నప్పుడే ఆనందం లేదు. ఎక్కడ మనసులో అయితే లేదో, విలీనమైపోతా ఉందో సుషుప్తిలో, అక్కడ కొద్దిగా కనపడుతుంది యాన్ అయోట్ ఆఫ్ జాయ్. చూడండి ఎట్లా ఉండే, ఎంత గారడి జరుగుతూ ఉందో మనలోనే. ఇది వదిలిపెట్టేసి మనం ప్రపంచం అంతా కావాలి. లిసన్, అది ఎక్కడుంది? సరే, నీలో అంటే నీ మనసులోనే అర్థం చేసుకున్నప్పుడు దుఃఖం ఎక్కడుంది? మరి దుఃఖం మనసులో ఉండేటప్పుడు మనసు సుఖస్థానం ఎట్లా అవుతుంది అంటున్నాను. దుఃఖం మనసులో ఉంది, మోకాళ్ళలో లేదు. ఒకవేళ మోకాళ్ళలో ట్రబుల్ ఉన్నా కూడాను దుఃఖం మోకాళ్ళలో లేదు, మోకాళ్ళలో మనసులో ఉంది. నొప్పి మోకాళ్ళలో ఉండొచ్చు, తెలుసుకునేది మనసు. అందుకని పెయిన్ కిల్లర్స్ వాడేది. దీనికి మోకాళ్ళకి సంబంధమే లేదు. పెయిన్ కిల్లర్స్ మోకాళ్ళ మీద ఏం పనిచేయవు. పెయిన్ కిల్లర్స్ పనిచేసేది మనసు మీదనే. కాబట్టి మోకాళ్ళు ఎప్పుడైతే తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయో, ఈ బాధని మనసు అనుభవించలేకపోతూ ఉంది కనుక, ఆ ఎక్కడైతే దాంట్లో దీన్ని గ్రహించే శక్తి ఉందో దాన్ని కనుక డల్ చేస్తే ఈ బాధ తెలిసేందుకు అవకాశం లేదు. బాధ తెలియడం లేదు, కానీ బాధ లేకుండా పోలేదు. మళ్ళీ దానికి ఎంత టైం ఉంటుందో నువ్వు తీసుకునేటువంటి డోసేజ్ సార్, అది తగ్గగానే ఇది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఆ మత్తు తగ్గుతూ ఉంటుంది మనసులో, ఇక్కడ మోకాళ్ళలో పెరుగుతూ ఉంటుంది నొప్పి. ఇది వ్యవహారం. ఇప్పుడు అర్థమైందా? కనుక నాలో ఉంది సుఖము అని అన్నప్పుడు, నాలో అంటే ఏమిటంటే నా మనసులో అని కనుక నువ్వు అభిప్రాయపడితే, సార్ నా మనసులో ఉంది అని కనుక నువ్వు అభిప్రాయపడితే, మనసులో సుఖమే కాదు దుఃఖం కూడా ఉంది కనుక, లేదు సుఖమే ఉందని కనుక నువ్వు నిర్ణయించేటట్టయితే, నీ మనసు నీ దగ్గర ఎప్పుడూ ఉంది కనుక, ఎప్పుడు మనసు ఉండేటప్పుడు, మనసులో సుఖం ఉండేటప్పుడు నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి కనుక, నువ్వు ఆశిస్తున్నావు చూసావా సదానందం, అది ఇది అయిపోతుంది. ద పాయింట్. స్వరూపానందం అంటే ఏంటి? సదానందం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం. అది మనిషి కోరుకోవడం. ఒకసారి ఈ ప్రపంచంలో ఏదో బిట్స్గా చూచాడు కనుక ఆనందం అనుకున్నది నెరవేరినప్పుడు కొద్దిగా, రాత్రి నిద్రపోయినప్పుడు కొద్దిగా, ఇట్లా హాయిని అనుభవిస్తూ వస్తున్నాడు కనుక, అసలే అనుభవంలో లేకపోతే ఎవడు అడగడు. ఈ రెండు చోట్లే ఉండేది అనుభవం. సుఖానుభవం మనకి ఎక్కడుందంటే, మనం ఏదైనా ఆశించి అది తీరినప్పుడు
అబ్బా అంటాం. వాస్తవానికి దాని నుండి కాదు కదిలేది, మన అలజడి ఆగింది. అలజడి ఆడినప్పుడు సుఖం కనపడతాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనకు గాఢ నిద్రలో, సుషుప్తిలో నిద్రపోయి వచ్చిన తర్వాత సుఖేనమయా నిద్రానుభూయాత్, నాకేం తెలియకుండా హాయిగా సుఖంగా నేను నిద్రపోయాను అంటున్నాడు. ఆ అనుభూతి వాడికి ఉంది కనుక ఇది ఎప్పుడు కావాలనుకుంటున్నాడు కనుక, ఈ సుఖం దుఃఖాన్ని భరించలేకపోతున్నాడు కనుక, అది బంధం కనుక, దాని నుంచి విడిపడాలనుకుంటున్నాడు కనుక ఈ సుఖం అనంతంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. అది విషయం. కాబట్టి ఒకవేళ నీ మనసులో ఉండే సుఖమే గనక, వాస్తవంగా అదే గనక అయితే సుఖం, మనసు ఎప్పుడూ ఉంది గనక నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. సదానందం అయిపోద్ది. నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో అది నీకు లభ్యమవుతుంది. ఇక్కడ కూడా ఫెయిల్ అయినాం. అది ఆడ ప్రపంచంలో ఫెయిల్ అయిపోయాం. ప్రపంచంలో దాన్ని పొందలేకపోతున్నాం. ఏది ఆశించినా మనలో అనుకున్నప్పుడు మన మనసులో, ఈ మనసులో కూడా దాన్ని పొందలేకపోతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్. సో ప్రపంచంలోనూ లేదు, మనసులోనూ లేదు. కనుక సుఖం అనేది దేనికి సంబంధించింది ఈజ్ ద పాయింట్. సుఖం అనేది దేనికి సంబంధించింది? పొందిన వాళ్ళంతా కూడా, ఇలాంటి మహాత్ములంతా కూడా ఈ ప్రపంచంలోనే పొందారు కనుక స్వామీజీ థర్డ్ పాయింట్, ఇది ప్రపంచానికే సంబంధించింది అంటావా? నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక చిన్న డౌట్ నాకుంది, సంశయం. అది నువ్వు నివృత్తి చేస్తే సరిపోద్ది. ఏంటో, ప్రపంచానికి సంబంధించింది అంటున్నావు కదా, సుఖం అనేటువంటిది విశ్వానికి సంబంధించింది అని గనకంటే, విశ్వం వివిధ ప్రత్యయ గమ్యం. అనేకమైన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. అదే విశ్వం అంటే, వివిధ ప్రత్యయ గమ్యం. అనేకమైనటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో అసంఖ్యాకంగా. మరి ఇన్ని వస్తువులు ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు, వివిధ ప్రత్యయాలతో నిండినటువంటి ఈ విశ్వంలో ఏ వస్తువు నుంచి వస్తుందో చెప్పు. ఎందుకంటే విశ్వం అనేది ఒకటి కాదు. ప్రపంచం ఒకటే నువ్వు అనొచ్చు, ప్రపంచం ఒకటిగా లేదు. విశ్వం అంటేనే వివిధ ప్రత్యయ గమ్యం. అనేకమైనటువంటి విషయాలు చేరితేనే ఒకటి మరొకటి కానే కాదు. చెట్టు పుట్ట కాదు, పుట్ట మేఘం కాదు, మేఘం నది కాదు, నది కోయల కాదు, కోయల నెమలి కాదు, నెమలి మనిషి కాదు. చూసారా, మనిషి ఆవు కాదు, ఆవు చెట్టు కాదు. ఎన్ని రకరకాలుగా, ఇన్ని అసంఖ్యాకం చెప్పుకుంటూ పోతూ ఉంటే జీవితం అంతా చెప్పచ్చు. అన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇన్ని విషయాలు ఉండేటువంటి ఈ ప్రపంచంలో వివిధ ప్రత్యయగమయం అని తెలిసేటప్పుడు, ఏ ప్రత్యయం నుండి, ఏ వస్తువు నుండి, ఏ ఆబ్జెక్ట్ నుండి నీకు నిత్య సుఖం వస్తుందో ప్లీజ్ టెల్ మీ. నాకు దానివల్ల వస్తుంది అని చెప్పావో అది నిత్య సుఖం కాకుండా పోతుంది. ఎందుకని? నిత్య సుఖం అదే అయితే నీకు దేనివల్ల అయితే ఆనందం కలిగిందో దానివల్ల నాకు కూడా ఆనందం కలగాలి, నిత్య సుఖం కనుక కదా. ఎక్సెప్షనల్ కేసెస్ కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు వేపాకు నవిలాడు ఎవడన్నా అంటే చేదుగా ఉండాలి, అందరికీ చేదుగానే ఉండాలి. అది స్వరూపం అంటే, అది స్వభావం అంటే. కాబట్టి నిత్యానందం అనేటువంటిది ఉన్నప్పుడు నీకు ఒక వస్తువు నుంచి వస్తే ఆ వస్తువు నుంచి నాకు కూడా రావాలి. నాకు రాకపోగా ఏ వస్తువు నుండి అయితే నీకు నిత్యానందం వస్తుందో నీకే మరొక దశలో అది ఆనందాన్ని ఇవ్వలేకపోతా ఉంది సార్. చూచారా ఇప్పుడు ఏమైపోయింది? కనుక వివిధ ప్రత్యేకమైనటువంటి విశ్వంలో కానీ, నిరంతరం మనల్ని ఆనందం కావాలి ఆనందం కావాలని ప్రేరేపిస్తూ ఉండేటువంటి మనసులో కానీ, ప్రపంచంలో ఏ వస్తువులో కానీ ఇది లేదు. ఎందుకని? అవన్నీ భిన్న వస్తువులే కానీ, అనిత్య వస్తువులే కానీ, నిత్య వస్తువులుగా ఏక వస్తువుగా లేదు. 2 పాయింట్స్. నిత్య వస్తువు కాదు, ఏక వస్తువు కాదు. నిత్య వస్తువు అయితే అది ఏక వస్తువు అయి ఉంటుంది, అందుకని ఆనందాన్ని ఇవ్వలేకపోతా ఉంది. అర్థమైందే? నిత్య వస్తువు కాదు, ఏక వస్తువు కాదు. ఈ రెండిటి మధ్యలోనే ఆనందం ఉండాలి. ఆ ఆనందం ఇదిగో నిత్యానందైక రసం. నిత్యానందైక రసం. ఈ మాట ఉపనిషత్తు ఎందుకన్నదో తెలుసా? నిత్య ఏక, ఈ రెంటి మధ్యలో ఉంది సార్ ఆనందం. ఎందుకని? ఆ రెండు ఒకటే. రసం, రస, రసో వై సహ. రసం అంటే ఆనందం.
కాబట్టి ఇది ఏకరసం. ఇది ఏకరసం. ఏకరసం ఏంటి సార్? ఒకే స్వరూపం. ఏకరసం అంటే ఒకే స్వరూపం. ఒకే స్వరూపం కనుక ఇట్ నెయిదర్ ఇంక్రీజెస్ నార్ డిక్రీజెస్. అన్నా, పెరిగేది కాదు, తరిగేది కాదు. పెరగడానికి అవకాశం లేదు, తరగడానికి అవకాశం లేదు. రెండో వస్తువుకు అవకాశం ఇచ్చినప్పుడు పెరగడం జరుగుతుంది, తరగడం జరుగుతుంది. ఈ గది నాకు సరిపడం లేదండి. గదిని పెంచి కట్టుకుంటావు నువ్వు, స్పేస్ ఉంది కనుక. ఏక వస్తువు ఎప్పుడైతే ఉందో, ఆకాశాన్ని ఏం పెంచుతావు నువ్వు? దాని అవధులు ఎక్కడున్నాయో మనకు తెలియడం లేదు, దాని పరిధి ఎక్కడో మనకు అర్థం కావడం లేదు, దాని డైమెన్షన్ ఏంటో మనకు తెలియడం లేదు. ఆకాశాన్నే నువ్వు పెంచలేనప్పుడు ఆకాశానికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వేం పెంచుతావు? కాబట్టి అది పెరిగేది కాదు, తరిగేది కాదు. ఒకవేళ పెరిగిందని నువ్వు అనుకున్నా ఆ పెరిగినటువంటి వృద్ధిలో తానే ఉంది. ఒకవేళ తరిగింది అని అనుకున్నా ఆ తరిగినటువంటి దాని సూక్ష్మ స్థితిలో కూడా తానే ఉంది కనుక అణౌరణీయాన్ మహతో మహీయాన్. మహత్తులో మహత్తుగా ఉంది, అణువులో అణువుగా ఉంది. ఎందుకని? అది ఏకమయ్యుంది గనక. ఏకమయ్యుంది గనక నిత్యమయ్యుంది. నిత్యమయ్యుంది గనక ఆనంద స్వరూపమయ్యుంది. ఆనంద స్వరూపం అదే గనక నీకు ఆనందం ఇస్తుంది. అదే గనక రెండైతే పరిమితమై ఉంటుంది. పరిమితం అయితే నువ్వు పొందినా కూడాను పోతుందనే భయం ఉంటుంది. యు సీ ది పాయింట్. నిత్యానందైక రసానికి, ప్రపంచంలో నుండి నువ్వు పొందేటువంటి ఆనందానికి, వ్యక్తుల నుంచి నువ్వు పొందే సుఖానికి, విషయాల నుండి నువ్వు పొందే సుఖానికి, మనసు నుండి నువ్వు పొందే సుఖానికి, దేహం నుండి నువ్వు పొందే సుఖానికి, దీనికి తేడా ఏమిటి అని ఆలోచించినప్పుడు అవన్నీ ఉండిపోతూ ఉంటాయి. ఇది నిండి ఉంటుంది, పోయేది కాదు. ఇది ఉండి నిండి ఉంటుంది అంతే. అవి ఉండిపోతూ ఉంటాయి, ఇది పోకుండా ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల నిత్యానందైక రసం. వాటి వల్ల సుఖం రావచ్చు నీకు, దీనివల్ల సుఖం వస్తుంది. ఆ సుఖాలు పోతాయి, ఈ సుఖం పోయేది కాదు. ఫస్ట్ పాయింట్. ఆ సుఖాలు ఎప్పుడైతే పోతాయో అవి పోతాయి అనే భయం నీకు ఉంటుంది. ఎప్పుడు? అవి ఉన్నప్పుడే. పోయిన తర్వాత ఇంకా భయం ఏముంది? ఏడవడం తప్ప. అవి ఉన్నప్పుడే. ఏ వ్యక్తి మీకు ఇష్టమో, నేను మీకు ఇష్టం అనుకోండి, నేను పోయిన తర్వాత కాదు మీకు బాధ, నేనున్నప్పుడు అనిపిస్తుంది. అంటారు కూడా తమాషా, విచిత్రం అంటారు. దెస్సే నాతో అంటారు డైరెక్ట్గా, స్వామి మా ఆయుష్ కూడా పోసుకొని మీరు 10 కాలాల పాటు ఉండండి స్వామి అంటారు. ఐ అండర్స్టాండ్ వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది. పాపం స్వామీజీ పోకూడదని ఉంటుంది వాళ్ళకి. స్వామీజీ ఎప్పుడు ఉండాలని ఉంటుంది. ఎప్పుడు స్వామీజీ ఉంటే ఎప్పుడు ఇట్లాగే చెప్తూ ఉంటాడు అనేటువంటి ఆనందం ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతా ఉంది. కానీ మన ఆశలు వేరు, మన ఆశయాలు వేరు, మన కోరికలు వేరు, వాస్తవాలు వేరు. జరిగిపోతాయి. మనం ఎవరు ఆపలేం. రాముడిని ఆపలేకపోయారు, కృష్ణుడిని ఆపలేకపోయారు, ఆ మహానుభావుడిని ఆపలేకపోయారు, ఈ మహానుభావుడిని ఆపలేకపోయారు. దేహాలు పోతాయి. అవి ఉండేది, అవి పోకూడదని మనం చెప్పడానికి కాదు, అవి పోతాయని తెలుసుకొని అర్థం చేసుకోవడానికి, అంతే, ఇంకేలే. కనుక ఎప్పుడైతే పొయ్యేదానికి నువ్వు దుఃఖపడుతున్నావో, ఇది ఏకరసం అయినప్పుడు, నిత్య ఆనందైక రసం అయినప్పుడు, ఇది పొయ్యేది కాదు గనక ఇది పోతుంది అనేటువంటి భయం నీకు లేనేలేదు. ఎక్కడ ఏ కోశాన లేదు. నిర్భయం, అభయం, అది అభయహస్తం. ఈ ప్రపంచానంతా తెలుసుకొని అవసరం లేదు. అది పరమేశ్వరుడు చెప్పేది. ఐకనోగ్రఫీ. పరమేశ్వరుడు నువ్వు తిరుమలకి వెళ్ళావనుకో, నువ్వు ఎంత కష్టపడి వెళ్ళినా పరమేశ్వరుడు ఇట్లా, ఇది ఐకనోగ్రఫీ కదా. ఏంటో తెలుసా? ఇదిగో చూపెడతాం. ఈ విశ్వమంతా ఏంటి? పాదోస్య విశ్వాభూతాన్ని. ఈ విశ్వమంతా నా పాదమేనాయన. కాబట్టి విశ్వాన్ని పట్టుకోబోదు, వివిధ ప్రత్యయ గమ్యం. కాబట్టి వాటన్నిటిలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడిని నేనే గనక, నా పాదమే గనక ఇదిగో చూపిస్తూ ఉంటాడు. నా పాదాన్ని ఆశ్రయించు, ఎట్లుంటుంది చెయ్యి, ఎట్లుంటుంది చెయ్యి, నా పాదాన్ని ఆశ్రయించు. ఆశ్రయిస్తే నిర్భయో భవేత్. ఇది అభయహస్తం. నీకు ఏ భయం లేకుండా నేను కాపాడుతాను. నా దగ్గర నీకు భయం లేదు. ఎందుకని? ఏ సుఖాన్ని పొందినా అది పోతుంది అనేటువంటి భయం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ భయానికి అవకాశం లేనే లేదు. కారణం నిత్యానందైక రసం. ఇది ఏకరసం, రసస్వరూప, ఆనంద స్వరూప. ఇది నిత్యం. అవి నీకు సుఖాన్ని ఇవ్వచ్చు,
ఇది సుఖాన్ని ఇస్తుందే? అనిత్యమైనవన్నీ సుఖాలు ఇస్తున్నాయి మనకు, వాటి మీద అభిలాష ఉండేటప్పుడు. ఈ ఆత్మ కూడా సుఖాన్ని ఇస్తుందే? అదే సుఖం. సుఖప్రదం కాదు, సుఖం. ఆనందప్రదం కాదు, ఆనందం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది శాస్త్రంలో పెద్ద పెద్ద మెలికలు ఇవన్నీ. ఒక్కసారి ట్రూత్ని అన్ఫోల్డ్ చేస్తూ పోతాయి. సుఖప్రదం కాదు, సుఖదాయకం కాదు, సుఖమే. సుఖప్రదం అనుకోండి, ఇప్పుడు నేను ఇస్తాను మీకు, నేను సుఖం ఇస్తాను, మళ్ళీ ఒక దశలో నేను ఇవ్వనంటాను. అది ప్రదం. ఇది కాదు, ఇది సుఖం. అది నేను ఇవ్వనేనని చెప్పలేదు. హే, నీకు పులుపు ఇవ్వలేను నేను అని చింతకాయ అందు. అది అన్నా కూడా ఏడ్చేవలే, నీ దగ్గర ఉండేది పులిపే నాకు తెలుసు అంట. దాన్ని కొరికితే పులుపు రావాల్సిందే, అది స్వభావం. కాబట్టి ఆత్మ నేను నీకు ఆనందాన్ని ఇస్తానని, అది ఆనంద స్వరూపం. నీకు ఆనందాన్ని ఇస్తానన్నది అనుకోండి ఆత్మ, నువ్వు వేరు అది వేరు అవుతారు. ఆత్మ నీకన్నా అన్యం అవుతుంది. ఆత్మకు నువ్వు దృశ్యం అవుతావు, నువ్వు జడమైపోతావు. నువ్వే ఆత్మ సార్. కాబట్టి నాకు ఆత్మ వల్ల సుఖం కలుగుతుంది కాదు, నేనే ఆత్మని సుఖస్వరూపుణ్ణి. సీ ద డిఫరెన్స్. ఇది 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 ఉపనిషత్ అవగాహన. ఇది ఉపనిషత్ అవగాహన. కాబట్టి ఇది ఆనందం, ఇది ఆనందం. ఇప్పుడు అర్థమైందే, అనుభవానందానికి ఆనందానుభూతికి ఉండే డిఫరెన్స్. అనుభవానందం నువ్వు అనుభవించే ఆనందం, వస్తువుల ద్వారా, విషయాల ద్వారా, ప్రపంచం ద్వారా, మరొక దాని ద్వారా, పంచేంద్రియాల ద్వారా మనసును జోడించుకొని నువ్వు అనుభవించే ఆనందం ఏదైతే ఉందో అది అనుభవానందం. ఆనందమే నీ స్వరూపం గనక ఇది అనుభవం కాదు. నువ్వు ఉంటే కలిగేది భవము, పుట్టుక. ముందు నువ్వు, తర్వాత భవము, అనుభవము, తర్వాత కలిగేది. ఇది అది కాదు, ఆనందానుభూతి. అనుభూతికి అనుభవానికి డిఫరెన్స్ అది. ఇది అనుభవానికి సంబంధించింది కాదు, అనుభూతికి సంబంధించింది. ఆనందప్రదం కాదు, ఆనందమే అది. ఇది స్వరూపానందం. స్వరూపానందం ఎప్పుడైతే అయిపోయిందో ఇది ఎప్పుడు ఇంకా నీకు డిఫరెంట్గా ఉండదు. ఇది ఎప్పుడు నీకు దూరం కాదు, దగ్గర అయ్యేది కాదు, దూరం అయ్యేది కాదు. తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికే ఫెనిట్. సో స్వరూపానంద ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్ ఆర్ బ్లెస్. ఏ విధమైనటువంటి అనుభవాన్ని నువ్వు పొందుతున్నావో ఇక్కడ ఆనందాన్ని, దానికన్నా భిన్నమైనటువంటిది స్వరూపానందం. కాబట్టి ఆనందం అనేది ఒకచోటే ఉంటుంది. చూడండి తమాషా, ఆనందం అనేటువంటిది ఒక్కచోటే ఉంటుంది, ఇంకెక్కడ ఉండేందుకు అవకాశం లేదు కనుక ఈ ఆనందం స్వరూపానందమే. నువ్వు అనుభవానందంగా పొందుతున్నావు చూడు, కొద్దిగా కొద్దిగా కొద్దిగా, అది కూడా దీంట్లో నుంచి నీకు లభ్యమైందే. ఎందుకని అక్కడ ఒక్కచోటే ఉంది, ఇంకెక్కడ లేదు. ఆనందం అనేది ఆత్మలోనే ఉంది. దాన్ని ఆత్మ నేనని తెలుసుకుంటే పూర్ణానంద స్వరూపుడుగా ఉంటావు. లేదనంటే అవి ఇవి ఇవి అవి కావాలనుకుంటూ ఉంటావు. వాటి వల్ల నీకు అల్పంగా స్వల్పంగా వస్తూ ఉంటుంది. అలా వచ్చేది కూడా దాంట్లో నుంచి వచ్చేదే కానీ వేరేది మాత్రం కానీ కాదు. ఏది క్లియర్? ఎస్. ఈ ఆనందంలో ఇది కనెక్షన్. ఈ ఆనందంలో, ఈ ఆత్మానందంలో, ఈ స్వరూపానందంలో, అనుభవానందం కాకుండా ఆనందానుభూతిలో నిత్యం ఎవడైతే ఓలలాడుతూ ఉంటాడో, ప్లీజ్, వాడు స్వేచ్ఛాజీవి ఈ ప్రపంచంలో, వాడు నిత్యముక్తుడు ఈ ప్రపంచంలో, వాడు భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో. కౌపీనవంతః అపి ఖలు భాగ్యవంతః. ఎస్. స్వానందభావే పరితుష్టిమంతః స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంతః నాంతం న మధ్యం న బహిస్మరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః.
కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. దీంట్లో 3. స్వానంద భావే పరితుష్టిమంతః. స్వానంద భావే పరితుష్టిమంతః. స్వ ఆనంద భావే, అది స్వస్య ఆనంద భావే ఇది. స్వానంద భావే, స్వ ఆనంద భావే, స్వ స్వస్య, అది ఇంకొక దాంట్లో ఉండే ఆనందం కాదు, ప్రపంచంలో ఉండే ఆనందం కాదు, స్వస్య తన స్వరూపమే. స్వస్య స్వ ఆనంద భావే అంటే స్వస్మిన్ స్వరూపే, ఆత్మస్వరూపే, స్వస్మిన్ స్వరూపే తుష్టిమంతః. స్వస్య ఆనంద భావే పరితుష్టిమంతః. పరితః తుష్టిమంతః, అది సంపూర్ణంగా పరితుష్టి. తుష్టి పరితుష్టి, పరితః తుష్టి, పూర్ణమైనటువంటి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందం ప్రపంచంలో ఎక్కడా లేదు, మనసులో కూడా లేదు. మనసు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, పూర్ణానంద స్వరూపంగా నువ్వు ఉన్నావు. కనుక ప్లీజ్, ఆత్మ ఏదైతే ఉందో, సచ్చిదానంద స్వరూపం అనేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే నీవు గనక. కాబట్టి నువ్వు అనుభవించి ఇక్కడ జీవన్ముక్తుడు, భాగ్యవంతుడు, జ్ఞాని, మహాజ్ఞాని, బ్రహ్మనిష్ఠుడు ఏమనుభవిస్తున్నాడండి అని అంటే మహానందాన్ని అనుభవిస్తున్నాడు. దేని నుండి అనుభవిస్తున్నాడు? నో, తానే ఆనంద స్వరూపుడై ఉన్నాడు. స్వానంద భావే, స్వస్య ఆనంద భావే, స్వస్మిన్ స్వరూపే ఆత్మస్వరూపే ఇది. స్వస్య ఆనంద భావే పరితః తుష్టిమంతః. చూడండి, మరొక దాని నుంచి గనక ఆనందం వస్తే నాయన, ఒకప్పుడు ఆనందం వచ్చి మరొకప్పుడు దుఃఖం రావచ్చు. ఈ ప్రపంచంలో అన్నీ అట్లాగే ఉన్నాయి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తాం, చాలా ఆనందం వస్తూ ఉంటుంది. ఒక దశలో అతని యొక్క ప్రవర్తన వికృతంగా ఉంటుంది, అతన్ని దూరం చేసేస్తాం. ఆ తర్వాత అతని ముఖం చూడాలంటే కూడా మనకు కష్టంగా ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది? సుఖాలు ఇచ్చేటువంటి వాటిల్లో దుఃఖాలని పంచేటువంటి నైపుణ్యం కూడా ఉంటుంది. అండర్స్టాండ్? కానీ ఇక్కడ అట్లాంటిది కాదు. సీనా దుఃఖ, శాస్త్ర పదజాలం, టెక్నికల్ వర్డ్, దుఃఖ అస్పృష్ట నిత్య సుఖ స్వరూపం. అది దుఃఖ అస్పృష్ట, దుఃఖాన్ని స్పృశించినటువంటి, అన్టచ్డ్. అంటే మళ్ళీ దానికి దుఃఖం అంటుకోదు. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో దుఃఖం తెలిసేందుకు అవకాశమే లేదు. దుఃఖ అస్పృష్ట నిత్య సుఖ స్వరూప. చూచారా? అది ఇది ఆత్మానంద స్వరూపం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మన అనుభవం ఎట్లా ఉందో. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సుఖాలు మనం పొందాం, అనేకమైనటువంటి ఆనందాలు పొందాం. అవి ఏ విధమైనా కావచ్చు. కానీ ఒక దశలో ఆ ఆనందాల్లో మనం దుఃఖాన్ని కూడా రుచి చూచాం. అవి ఇష్టమైన. ఇప్పుడు బిడ్డ దుర్మార్గుడై ఉంటాడు, కానీ వాడు చచ్చిపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. వాడు దుఃఖపెట్టాడని అనుకోరు బిడ్డని కదా. ఇంకో చాలా సుఖపడిన బిడ్డ ఉంటాడు, వాడు చచ్చిపోతే కూడా ఏడుస్తారు. వాడు చచ్చిపోయినప్పుడు ఏమని ఏడుస్తారు తెలుసా? ఏ రోజు మమ్మల్ని కష్టపెట్టలేదండి, ఏ రోజు మమ్మల్ని కష్టపెట్టలేదు. ఎంత ఆలోచించినా కూడా అందరి బిడ్డలు కష్టపెట్టారు, కానీ ఈ బిడ్డ కష్టపెట్టలేదు. కష్టపెట్టిన వాళ్ళంతా ఉండారు, వీడు ఒక్కడే పోయినాడు అంటారు. తమాషా ఉన్నాడు. వాస్తవం అదే. అందరికన్నా వీడే ఎక్కువ కష్టపెడతా ఉంటాడు. ఎక్కువ సుఖపెట్టాడు కనుక ఈక్వల్ మెషర్లో దుఃఖ పెడతా ఉన్నాడు సార్. కనుక ఏవేవైతే మనకు సుఖ కారణాలుగా తెలుస్తున్నాయో, సుఖహేతువులుగా తెలుస్తున్నాయో, మనల్ని సుఖపెడుతూ ఉన్నాయో, అవే దుఃఖ పెడుతూ ఉన్నాయి. కానీ ఇది మాత్రం దుఃఖ అస్పృష్ట నిత్య సుఖ స్వరూప. దుఃఖమే కనపడదు అసలు, దాని ఛాయ లేదు, కేవలం సుఖమే. అది స్వానంద భావ. అందువల్ల తుష్టిమంతః కాకుండా పరితుష్టిమంతః, పరితః తుష్టిమంతః, పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడుగా ఈ ప్రపంచంలో ఉండాడు. కాబట్టి స్వానంద భావే పరితుష్టిమంతః. ఎవరు? భాగ్యవంతః కౌపీనవంతః అపి జీవన్ముక్తః, మహాజ్ఞాని ఇంత ఆనందంగా ఉన్నాడు. కాబట్టి ప్రపంచంలో ఎందుకు కౌపీనవంతః అనాల్సి వచ్చింది చూడండి. ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో ఏమీ లేవు, కేవలం కౌపీనం ఉండేటువంటి వాడు భాగ్యవంతులని ఎవడు చెప్పడు.
గోచిపెట్టుకునేవాడు భాగ్యవంతుడని ఎవడు చెప్తాడు? కానీ భాగ్యవంతుడిగా కనపడతా ఉన్నాడు. ఈ భాగ్యం గోచి మీద ఆధారపడింది కాదు, వస్త్రం మీద ఆధారపడింది కాదు, ధనం మీద ఆధారపడింది కాదు, భోగభాగ్యాల మీద ఆధారపడింది కాదు, కేవలం ఆనందానికి సంబంధించిన విషయం కనుక స్వానందభావే స్వస్య ఆనందభావే స్వస్మిన్ స్వరూపే ఆత్మస్వరూపే పరితుష్టిమంత అంత ఆనందాన్ని పొందాడు గనక ఇటువంటి ఆనందం ఆ ఒక్క వ్యక్తి దగ్గర తప్ప ఇంకెక్కడ లభ్యం కాదు. అదే మనం అడిగేది. నాయన ప్లీజ్ అండర్స్టాండ్, మనం ఆశించేది తెలుసో తెలియకో అది ఆనందాన్ని ఆశిస్తున్నాం కనుక ఎన్ని జన్మలెత్తినా ఇప్పుడు మనకి ఈ జన్మ తెలుస్తూ ఉంది. గతంలో కొన్ని వేల జన్మలు నడిచిపోయినాయి, ఇంకా మళ్ళీ ఇట్లాగే ముందు కూడా పోతాయి. ఇది తెలియనంత వరకు ఇది తెలుసుకొని తృప్తి చెందిపోతే ఇక జన్మ లేదు. దుఃఖ అస్పృష్ట నిత్య సుఖస్వరూపం కనుక నీకు మళ్ళీ దుఃఖం అనేది నీకు జీవితంలో ప్రవేశించే అవకాశమే లేదు. కన్నీళ్లే నీకు తెలిసిరావు. ఇంత కమనీయమైనటువంటి జీవితాన్ని ఏం అవసరం లేకుండా శాస్త్రం అందించేస్తూ ఉంది. ఇది ఉన్నటువంటి సత్యం, బాగా అర్థం చేసుకో. కాబట్టి ప్రపంచంలో సుఖాలను పొందుతున్నారే, వాళ్ళతో వచ్చిన దురదృష్టం ఏంటంటే ఒకవైపు అర్థమవుతూ ఉంటుంది ఇది, కానీ మళ్ళీ అవి లాగుతూ ఉంటాయి. ఇవి వాసనలు. ఈ వాసనలు ప్రగాఢంగా పట్టుకొని ఉంటాయి. కేర్ఫుల్గా ఉండాలి. ఇవి మనల్ని తేల్చేటివి కాదు, ముంచేటివి ఇవి. వాటిని వదులుకోమని ఎవరు చెప్పడం లేదు. కానీ అభిస్నేహం మంచిది కాదు. ఎందుకని తెలుసా? ఆ తర్వాత కన్నీళ్లు మనయే, ఇతరులకి ఏం సంబంధం లేదు. మనకు సంబంధించిన విషయంలో ఇతరులు కన్నీళ్లు గార్చరు. ఎవరెవరికి సంబంధించిన కన్నీళ్లు వాళ్ళ కళ్ళల్లోనే ఉన్నాయి, వాళ్ళు కురిపించడం కోసమే ఉన్నాయి. ఆ పరిస్థితి కాకుండా యథార్థాన్ని అంగీకరిస్తూ పోవాలి. అన్నీ ఉన్నాయి, అభిస్నేహం అనవసరం. ఇప్పుడు అన్ని ఎటువంటి తల్లి ఆయనకి? ఆ తల్లిని వదులుకొని వచ్చాడు. నా తల్లి కూడా తక్కువైంది కాదు, నేను వదులుకొని వచ్చాను. ఆయన తల్లి ఏం తక్కువైంది కాదు. ఆయన తల్లి తక్కువైంది అయితే ఆమెకి ఆలయం కట్టాడు ఆయన. మాతృభూతేశ్వరాలయం అని రమణాశ్రమంలోనే ఉండదు. అంత స్థాయి కలిగినటువంటి వాళ్ళు. కానీ అభిస్నేహం అవసరం లేదు. అందుకని ఏ సత్యాన్ని అయితే మనం దర్శించాలనుకుంటున్నాం, స్వానందభావే పరితుష్టిమంత కనుక జన్మనిచ్చిన తల్లికి నమస్కారం. మళ్ళీ అవసరమైతే ఆమె పోయే రోజు వచ్చి కనపడతాంలే అని అంత త్యాగం చేసి సమ్యక్ న్యాస ఇది సన్యాస శ్రవణం కుర్యాత్, సన్యాస శ్రవణం కుర్యాత్, సన్యాసించి శ్రవణం చేయడం. తల్లిని వదిలిపోయి జ్ఞానం కోసం తిరిగి జ్ఞానాన్ని పొందాడు. తల్లి చివరి దశలో ఆ రోజు వెళ్ళి కర్మ చేసి వచ్చాడు. ఆయన పాదాలు నమ్ముకున్న దానికో ఏమో తెలియదు. నేను అట్లాగే తల్లిని వదిలిపెట్టి వెళ్ళాను. మళ్ళీ నేను ఏ రోజు అయినా వస్తానని చెప్పాను, ఊరికే అన్నాను ఆమెను తృప్తిపరచడానికి. కానీ నేను ఉదయం పోయాను, సాయంత్రం ఆమె చనిపోయింది, నా చేతుల్లో పోయింది. నేను అనుకుంటున్నా, నిష్కళంకంగా ప్లీజ్ నిర్మలంగా ఎవరు ఏ గురువుని అనుసరిస్తారో వాళ్ళ పాదముద్రలే వీళ్ళకి దారిదీపాలుగా ఉంటాయి అని నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నేను చూసినటువంటి వాడిని. ప్లీజ్. కాబట్టి ఎన్ని సుఖాలు మనకు ఉండినా ఆ అల్ప స్వల్ప సుఖాల కోసం బ్రహ్మానందాన్ని పణంగా పెట్టకూడదు. ఎప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడేమైనా జరగచ్చు, ఏం చేశామని, ఎంత సాధన జరిగిందని. ఇప్పుడు సంసారాన్ని తల మీద ఎత్తుకొని మోయడానికి ఉండని, సంసారాన్ని వదిలిపెట్టమని ఎవరు చెప్పారు? వాళ్ళని తృప్తిపరచండి. ఎంతవరకు ఉండాలి అంతవరకు. అభిస్నేహాలు వద్దు. అవి వాటి వల్ల ఏమైపోతుంది తెలుసా? ఈ సుఖాన్ని మనం పొందలేకపోతాం. ఎవరినైనా సరే ఈ ప్రపంచంలో ప్రశ్నించండి, మీరు సుఖం లేదని తెలిసిపోద్ది అంతే. ఎవరినైనా ప్రశ్నించండి. ఇంకా దేనికి సార్? దుఃఖాన్ని వాటేసుకోవడానికే. అయ్యా నువ్వు సుఖంగా ఉండవా అని ప్రశ్నించు చూడు, చెప్తాడు. నేను సుఖంగా ఉన్నాను. అవునా? అది ఉంటే ఇంకా సుఖంగా ఉంటాను. మరొక దాన్ని గుర్తు చేసే సుఖం ఒక సుఖమే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. సుఖం అనేది అందువల్ల స్వానందభావే పరితుష్టిమంత. ఆ పరితః అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ సుఖాన్ని అనుభవించిన తర్వాత రెండవ సుఖం నీ మనసులో చెలించదు సార్, కదలదు. కానీ ఈ ప్రపంచంలో ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా ఇది ఉంది అనే సుఖం కన్నా అది లేదు అనేటువంటి ఆవేదనే, నిస్పృహ, నిరాశ ఇవన్నీ చోటు చేసుకొని వస్తున్నాయి. అందువల్ల మళ్ళీ సుఖం కావాలి కనుక మళ్ళీ ఇంకో కర్మ చేసి మళ్ళీ సుఖాన్ని పొందుతాడు. చర్విత చర్వణం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పుట్టే సుఖం ఏదైనా అనిత్యమే.
సరేనా? పుట్టే సుఖం ఏదైనా అనిత్యమే. నీకు గనక ఈరోజు సాయంత్రం నీ ప్రయత్నం వల్ల గనక సుఖం పుట్టిందే, రేపు పోతుంది. అది స్వరూపానందానికి బిహియర్. స్వరూపానందానికి నన్ను హార్డ్ ట్రూత్, లెట్ us డైజెస్ట్ ఇట్. స్వరూపానందానికి అనిత్య సుఖాలకు ఉండేటువంటి తేడా ఇది. కానీ వచ్చిన బాధ అంతా ఏంటంటే మనం మంచివాళ్ళమే, మన మనసు అంత మంచిది కాదు పాపం. మన మనసు కూడా మంచిది, ఎందుకంటే ఈ మాత్రం మంచి కూర్చున్నది కదా శృతి మందిరం. దాన్ని కూడా తప్పుపడడానికి లేదు, కానీ దాన్ని పట్టి పీడించేటువంటి ప్రారంధం ఉందే, అది అంత మంచిది కాకుండా ఉంటుందేమో. దాన్ని సరి చేసుకోవాలి పురుష ప్రయత్నం చేత. అందుకే పురుష ప్రయత్నం ఉండేది, ప్రారంధాన్ని తుడిచేయడానికే పురుష ప్రయత్నం ఉండేది, అంతేగాని ఆత్మను పొందడానికి కాదు. ఆత్మ ఎట్లాగో నువ్వే, అది గురువిస్తాడు. నీ ప్రయత్నంతో ఏమీ లేదు, నువ్వు చేసి పొందేది ఏమీ లేదు, అది కేవలం గురువు చేతిలో ఉంది. నువ్వు చేసేది అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నాలు చేయడం తప్ప, అంతఃకరణ శుద్ధి పాత్ర నువ్వు తెచ్చుకుంటే కబళం ఆయన పడేస్తాడు, అంతే, ఇంకేం లేదు. స్వానంద భావే పరితుష్టిమంతః. చూచారా? పుట్టే సుఖం ఏదైనా అనిత్యమే. పెట్టుకోండి, ఇవన్నీ కూడా మహావాక్యాలు లాంటి మాటలు తెలుగులో. పుట్టే సుఖం ఏదైనా నిత్యమే, కలిగే సుఖం ఏదైనా అనిత్యమే, అనిత్యమే, అంతే, ఇంకేం లేదు. అందువల్ల తమాషేంద్ర ఈ సుఖాలనే వాటిల్లో కూడా మీరు బాగా పరిశీలించాలా. పెళ్లిలో ఉన్నంత వైభవం పెళ్లి కొడుకులో ఉండదు. ఎందుకు వచ్చి కూర్చుంటాం అబ్బాయి స్వామీజీ దగ్గర లోపల అనుకుంటారు. అనుకోండి, నాకే అయినా మీరు రాక తప్పదు కదా. ఇనుప మొక్కలు వచ్చి అయస్కాంతం ముందు కూర్చొని మేము రామంటే లాగేస్తుంది. అది జ్ఞానం. అర్థమవుతుంది? దానికి తుప్పు పడితేనే దూరంగా ఉండగలదు, కానీ తుప్పు లేనటువంటిది కనుక ఇనుప ముక్క దగ్గర చేరిందే లాగిందనే అర్థం. ఆ లాగడం పోయి ఇది పోయి అతుక్కున్నది అంటే ఈ అతుక్కునే శక్తి ఇనుప ముక్కకు సంబంధించింది కాదు, మ్యాగ్నెట్కి సంబంధించింది. సార్ జ్ఞానం అనేది మ్యాగ్నెట్, అది జ్ఞానం అది మ్యాగ్నెట్. ఎందుకంటున్నానంటే పెళ్లిలో ఉన్నంత వైభవం పెళ్లి కొడుకులో ఉండదని. చూడండి మీరు కావాలంటే, పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది, బ్యాండ్ గీండ్ అది ఇది హో అని రకరకాల, ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. ఒకడేసుకుని చొక్క ఒకడే, ఒక రంగులో ఉండే చీర ఇంకో రంగులో ఉండదు, పెళ్ళి అంతా గందరగోళం. ఇంత వైభవం కనపడతా ఉంటుంది ఒకవైపుడు. వాడిని కనుక పోయి కనుక మనం టచ్ చేస్తే వాడు కూడా బాగానే ఉంటాడు, ఎందుకంటే మేకప్ చేస్తారు కనుక. కానీ లోపలే తీసుకెళ్ళి కనుక రూములోకి ట్రా, మీరు మీకు కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏ పెళ్లి కొడుకునైనా నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీరు ఎవరు ఉండబాకండి, నేను రికార్డ్ చేస్తాను, తర్వాత వినిపిస్తాను మీకు. ఏమయ్యా, ఆర్ యూ హ్యాపీ? సుఖంగానే ఉన్నావు కదా? నిజంగా చెప్పు. 3-4 సార్లు వేయాలి ప్రశ్న. అమ్మాయి బాగుందా? తమాష చూడండి, పర్వాలేదు, బాగుంది సార్. వనిత బాగుంది. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది రూపాయి బెళ్ళనిట్లే. విత్తం సార్ బాగాలేదు. వనిత బాగుంది, విత్తం బాగుంది. కన్య ఓకే, కట్నం నాట్ ఓకే. కన్య ఓకే, కట్నం నాట్ ఓకే. సో హీ ఈజ్ నాట్ ఓకే. ఆ రెండు గనక ఓకే అయితే ఈయన ఓకే. ఇప్పుడు కట్నం వరకు ఒక్కోసారి కట్నం ఓకే, కన్య నాట్ సో ఓకే. ఎందుకో తెలుసా? రెండు ఈక్వల్గా దొరకవు. కట్నం ఎక్కువ ఇచ్చాడంటేనే ఏదో సంథింగ్, ఏదో ఒకటి సార్, ఏదో ఒకటి. లేకపోతే ఎందుకు ఇస్తారా? కాంపెన్సేట్ చేయడమే అది లోపం కదా. అందుకని పెళ్ళి చూపులు నేను మీ అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడతాను, ఏం మాట్లాడేది లేదు, ఏం లేదు, ఏడుపు. నేనంటే నాకు ఇష్టం అన్నది అనుకోండి.
ఇది లోపం కదా. అంతే. చూడు ఏమి నవ్వుతున్నారు. అనుభవానందం, ఆనంద అనుభూతి కాదు. ఇద్దరు నవ్వుతున్నాం. అక్కడ అనుభవానందం, ఇక్కడ ఆనందానుభూతి. అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా రెండూ కలిసి ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ స్వామీజీ కన్యం ఓకే, కట్నం ఓకే, ఇంకేంటి చెప్పు. కన్య ఓకే, కట్నం ఓకే, అని కన్నుకు బాగాలేదు. కన్ను కూడా ఓకే, కన్య ఓకే, కట్నం ఓకే, కన్ను కూడా ఓకే, చూపు నాటు ఓకే. దీనికి కాబట్టి ఏం చేయలేడు. అదేంటి స్వామీజీ, కన్ను బాగున్నప్పుడు చూపు ఎందుకు బాగుండదు? కన్ను బాగుంటే చూపు బాగుంటుంది ఏంటి? నా కళ్ళు బాగాలేవా? ఇప్పుడు కాఫీ తెమ్మా, 2 అడుగులు అట్లేసి ఇటు చూసింది అనుకోండి, సరిపోదా సాయంత్రం వరకు? కాదు. సో కన్ను ఓకే, చూపు నాటు ఓకే. చూడండి, అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ వేస్తే నెక్స్ట్ కట్నం ఓకే, కన్య ఓకే, కన్ను ఓకే, చూపు ఓకే, దెన్ చూడడం నాటు ఓకే. అదే కదా చూపు అంటే. కాదు, నన్ను చూసుకోవడం. అందువల్ల ఆఫీసుకు పోతా పిలుస్తాడు, సరళా ఆవిడ వచ్చేసి ఆఫీసుకు పోతున్నా నేను, ఆయన కప్పు కాఫీ ఫిల్టర్ కాఫీ ఇద్దనండి, ఇప్పుడే తెస్తా. చూడండి బాగుండలే అమ్మాయి మాట్లాడడం, కన్ను అంతా చూపు అన్నీ బాగానే ఉండే, నవ్వు మందహాసం, లోపలికి పోతుంది. ఈయన లొట్టలేస్తుంటాడు ఇంకా ఫిల్టర్గా వచ్చి, సారీ అండి, ఇదేంటి మళ్ళీ కొద్దిగానే ఉన్నాయండి పాలు, అబ్బాయిలు వేస్తే కావాలండి, మీరు క్యాంటీన్లో తీసుకు. అప్పుడు పోతాయే నా కొంప కన్నా క్యాంటీన్ అయ్యాం. ఇది ఇప్పుడు వచ్చింది, ఇంకేం ఉపయోగం ఇప్పుడు చెప్పండి. సో వెళ్ళిపోయిన తర్వాత అది చూడడం, చూపు ఓకే, చూడడం బాలేదు అనడం అది కారణం. వెళ్ళిపోయిన తర్వాత కావాల్సిన ఉండే పాలు మీకు తెలీదా? పోతాడు ఎక్కడ తాగుతాడే, క్యాంటీన్లో తాగుతాడు. ఆ తరువాత అతను పోతాడు, కావాలంటే కొద్ది దూరం పోయి తిరిగి వస్తే అర్థం అవుద్ది. వెంటనే పక్కింటి ఆవిడని, అండాళమ్మా ఆవిడ రాగానే, రా కూర్చో, పోయి ఇద్దరు పెట్టుకొని వస్తారు. అండాళమ్మకి తనకు ఇద్దరు పక్కన కూర్చొని కాఫీ తాగుతా వనిత టీవీ. పాపం ఆ పురుష సింహం అనుకుంటాడు ఇదంతా చూస్తే వచ్చి కనుక, స్వామీజీయే నయం. కానీ మనకు ఆ రోజుల్లో ఆయన చెప్తున్న అర్థం కాలేదు. అర్థమవుతుంది ఇప్పుడు. కనుక ఎవడైనా ఈ ప్రపంచంలో సుఖపడ్డాడంటే అది ఏ విధమైన సుఖం కానివ్వండి, అది నేను చెప్పేది. మీరు కనుక అడుగుతూ ఉన్నారా, అది పోయి దుఃఖంలో చేరిపోతుంది. అర్థమవుతుంది. అడుగుతూ పోతే అది సుఖం కాకుండా పోతుంది. అందువల్ల అనిత్యమైనటువంటి సుఖాలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి సుఖాలు. కాబట్టి ఇవన్నీ కూడా వస్తాయి పోతాయి. చూడండి డిఫరెన్స్ ఏంటో తెలుసా? వీటి వల్ల వచ్చేటువంటి అనిత్యమైనటువంటివి ఏవో అనుభవానందంగా ఏవైతే ఉన్నాయో తద్వారా నీకు కలిగే ఆనందం వస్తుంది పోతుంది. అది వస్తూ పోతూ ఉంటుంది కనుక మనం విషయాలు అనుభవించడం కూడా అనేకమైన విషయాల్ని చర్వణంగా అనుభవిస్తూ పోతాం. అనేక సినిమాలు చూస్తాం. నీకు సినిమా చూడటమే కనుక ఆనందం అయితే ఒక సినిమా చూసిన తర్వాత నీకు ఆనందం కలిగిపోవాలి. మళ్ళీ ఎందుకు చూస్తావో తెలుసా? చూసినప్పుడు ఆనందం ఉంటుంది, తర్వాత ఆనందం పోతుంది కనుక మళ్ళీ చూడాలి. తినినప్పుడు ఆనందం ఉంటుంది, మళ్ళీ పోతుంది కనుక మళ్ళీ తినాలి. చూసినప్పుడు ఆనందం ఉంటుంది, మళ్ళీ పోతుంది కనుక పర్యాటక అర్థమవుతుంది ఇప్పుడు. అది భక్తి పేరట జరిగినా కూడా అంతే. ఇన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నావు, ఇన్ని విషయాలను ఎందుకు అనుభవిస్తున్నావు, ఇన్ని చోట్లకి ఎందుకు తిరుగుతున్నావు? పైగా డిఫరెన్స్ కనపడుతుంది. ఈరోజే నువ్వు కాఫీ తాగుతున్నావు అనుకో,
మొన్న పెట్టిన కాఫీ లాగా లేదంటాడు. చూసారా ఇప్పుడు? కాఫీ సుఖమే, నీకు ఇష్టమే, నీకు అభిలాష కనుకనే అడిగావు, ఇచ్చింది ఫిల్టర్ కాఫీ. కానీ ఇప్పుడు అంటాడనమాట, బాగుంది కానీ మొన్న పెట్టావే చాలా బాగుంది, సీ ద డిఫరెన్స్. మొన్న పెట్టినట్టుగా ఇప్పుడు లేదు అంటే అదే కాఫీ మొన్న ఇచ్చినంతగా ఆనందాన్ని ఇప్పుడు ఇవ్వలేకపోతాం. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బెల్లం పాయసం అండ్ పంచదార పాయసం. రెండు పాయసాలే, బెల్లం పంచదార పాయసానికి తేడా ఉంది. రొట్టె తింటావు నువ్వు, కానీ గోధుమ రొట్టె కన్నా జొన్న రొట్టె బెటర్ అంటావు. కాబట్టి గోధుమ రొట్టె ఇచ్చే ఆనందం కన్నా జొన్న రొట్టె ఎక్కువ ఆనందం ఇస్తూ ఉంది. ఎవరికి? జొన్న రొట్టె కావాల్సిన వాడికి. జొన్న రొట్టె ఇష్టం లేని వాడికి గోధుమ రొట్టె ఆనందం. ఆత్మ విషయం తెలిసిన వాడికి రెండిట్లో ఆనందం లేదని తెలుసు. ఎందుకని అవి ఆకలి కోసమే ఉన్నాయి. భిక్ష ఔషధం భుజ్యతాం, ఫినిష్. ఇది కనుక స్వానంద భావే పరితుష్టి అంత. ఒకవేళ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకున్న ఆయన, ఇది పాయింట్, ఇవన్నీ కూడా బాగున్నాయి. మొన్న పెట్టినట్టే కాఫీ ఈరోజు ఉంది, కానీ నీ మనసు బాగలేకపోతే అది ఆనందాన్ని ఇవ్వలేదు. మనసు బాగలేకపోవడానికి కారణాలు పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు తప్పులు చేయాల్సిన అవసరం లేదు. గతంలో చేసిన తప్పులు జ్ఞాపకం వస్తే కూడా చాలు. గిల్ట్, హర్ట్, గతంలో చేసినవి. గతంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, ఇదే జీవితం అంటే. అందువల్ల మనిషి ఎప్పుడు జ్ఞానంతోనే జీవిస్తూ ఉండాలి. ఎవరో కాఫీ పెట్టిస్తే, అమ్మ చాలా బాగుందమ్మా కాఫీ, మా అమ్మ కూడా ఇట్లాగే పెట్టేది, చూసారా, మా అమ్మ కూడా ఇట్లాగే పెట్టేది, ఇంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఒక్కసారి స్మృతి వచ్చిందనుకోండి, ఆ రోజు అమ్మని నేను అనవసరంగా తిట్టాను, అమ్మను బాధించానని ఇంకా కాఫీ రుచించదు. చూసారా మనసు మీద ఎంత ప్రభావాలు చూపుతున్నాయి ఇవన్నీ. కానీ నీ గనక అవగాహన ఉంటే ఆ ఫ్రీ విల్ సస్పెండ్ అయిపోద్ది అక్కడ. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో బాధ పెట్టింది నా అజ్ఞానం కానీ నేను కాదు. నా తల్లి ఈరోజు ఉంటే నేను ఆమె పాదాలకు పూజ చేస్తా. చూసారా, వెంటనే మళ్ళీ కాఫీ రుచిగా ఉంటుంది. ఈ విధంగా కేవలం ఒక కారు తోలుకొని పోయేవాడుగా కాకుండా, సాధకులు ఎట్లా ఉండాలంటే కారు తోలుకొని పోయేటువంటి డ్రైవర్లాగా కాకుండా డ్రైవర్ కమ్ మెకానిక్గా ఉండాలి. అప్పుడు మనం కారు తోలుకొని పోతూ ఉంటాం. ఎక్కడ కారు ఆగిపోతుందో అక్కడ వెంటనే మనం దిగి మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ పోతూ ఉంటాం. ఇందుకోసంగా ఈ జ్ఞానం అంతా ఇన్ని కోణాల్లో నుంచి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలలో నుండి వాటిని నేసి వస్త్రాల్లాగా మీకు కప్పేది. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి దుఃఖం కలిగినా ఆ దుఃఖ హేతువులను అర్థం చేసుకుంటూ వాటిని తొలగించుకుంటూ మనం ముందుకు పోతూ ఉండాలి. స్వానంద భావే పరితుష్టిమంతః, స్వ ఆనంద భావే పరితుష్టిమంతః. కాబట్టి ఇది నీకు అర్థమైతే ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నవో అవన్నీ ఆనందప్రదంగా ఉండొచ్చేమో కానీ ఆనందాలు మాత్రం కావు, సుఖప్రదాలు కావచ్చేమో కానీ సుఖం కావు. కనుక ఒకప్పుడు ప్రియంగా ఉండేది, మరొకప్పుడు అప్రియంగా ఉండొచ్చు, కానీ నీకు నువ్వు ఎప్పుడూ అప్రియం కావు. వండర్ఫుల్ సెంటెన్స్. ఏది? అద్వైత మకరందం. కదాచిన్నాహం అప్రియ, అహం కదాచిత్ అహం అప్రియహనా. ఏ పరిస్థితుల్లో కూడా నేను నాకు అప్రియంగా లేను. ఇది స్వానంద భావే పరితుష్టి మంతః. కాబట్టి నాయన స్వానందం అనుభుంజాన కాలమునయ మహామతే. శంకర శిష్యుడికి అన్నీ బోధించిన తర్వాత పిలిచి, నాయన ఈ స్వానందానుభూతి ఏమిటో నీకు నేను బోధించాను కదా, స్వానందం అనుభుంజాన, దాన్ని ఆనందంగా నువ్వు ఆనందానుభూతిలో ఉండి కాలం నయ, స్పెండ్ యువర్ టైం, కాలం నయ మహామతే, ఓ గ్రేట్ సోల్. ఎవరిని? శిష్యుణ్ణి మహామతే అనడం గురువు. ఎందుకో తెలుసా? జ్ఞానాన్ని అందించాను గనక, అందుకున్నావు గనక నీ జ్ఞానానికి నా జ్ఞానానికి డిఫరెన్స్ లేదు నాయన. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ నాలెడ్జ్. ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ వెలుగుకి ఈ వెలుగుకి తేడా లేదు, రెండు దీపాలే. కాబట్టి మహామతి జీవితాన్ని ధన్యం చేసుకున్నావు. దేర్ ఫోర్ స్వానందం అనుభుంజాన కాలమునయ మహామతే అని ఆచార్యులు వారు మరొక ప్రకరణ గ్రంథంలో చెప్తారు. ఇట్లా అర్థమవుతా ఉంది. కాబట్టి స్వానంద భావే పరితుష్టిమంతః, స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంతః. ఎప్పుడైతే ఇది అర్థమైపోయిందో, సర్వేంద్రియ వృత్తి మంతః, ఇక్కడ రెండు రకాలుగా అర్థం. సర్వేంద్రియ వృత్తి లేదు మనోవృత్తి, రెండుగా తీసుకోవచ్చు, కానీ ఒకటే బెటర్. సర్వేంద్రియ వృత్తిమంతః స్వశాంత.
అంటే ఇంద్రియ వృత్తులు, ఇంద్రియ వ్యాపారాలు, కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, ముఖ వాసన చూస్తూ ఉంది, నాలుగు రుచి చూస్తూ ఉంది, చర్మం స్పృశిస్తూ ఉంది. ఇవన్నీ గతంలో ఈ పనులు చేశాయి కనుక మళ్ళీ అవి కావాలనుకుంటూ ఉన్నాయి. గతంలో కొన్ని వాసనలు ఉన్నాయి, ఆ వాసనలు మళ్ళీ కావాలనుకుంటున్నాయి. గతంలో కొన్ని రుచులు చూచున్నాయి, ఆ అభిరుచి ఉంది కనుక, రుచుల మీద అభిరుచి ఉంది కనుక మళ్ళీ మళ్ళీ ఆ రుచులు కావాలనుకుంటూ ఉన్నాయి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులు, ఇంద్రియ వ్యాపారాలు, సర్వేంద్రియ వృత్తిమంతః స్వశాంత. అదేడ ఆ ఇంద్రియ వృత్తులన్నీ శాంతించాయి. ఎప్పుడైతే ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తూ ఉండాడో ఇంకా ఇంద్రియ వృత్తులు కదలవు. ఎందుకు కదలవో తెలుసా? ఇంద్రియ సుఖాలు అవసరమైతే ఇంద్రియ వృత్తులు కదలాలి, ఇంద్రియ వ్యాపారాలు కదలాలి. ఇంద్రియ వ్యాపారాలు దేనికి కదలాలి? ఇంద్రియ సుఖాల కోసం. ఇంద్రియ సుఖాలు అనిత్యమని తేలిపోయింది, ఏకం కాదని అర్థమైపోయింది. కాబట్టి ఏక ఆనంద రసం ఏదైతే ఉందో, నిత్యానందైక రసం, అది కేవలం ఆత్మేనని తెలుసుకున్న తర్వాత అంత ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు కదా స్వశాంత. వాటంతటవే ఇది. అదే గనక ఇంద్రియ విషయాలలో సుఖాలు పొందాలి అని గనక మనం అనుకుంటే అవేం చేస్తాయో తెలుసా? ఇవన్నీ విషయ సుఖాలు కాదు, ప్రేరేపిస్తాయి, ప్రకోపింపజేస్తాయి, మనసును రెచ్చగొడతాయి, రాగద్వేషాలని తయారు చేస్తాయి. ఇవన్నీ చేస్తూ పోతాయి. ఒకటి కాదు, రెండు కాదు, రూపాలు, శబ్దాలు, స్పర్శలు, రసాలు, గంధము, ఇదంతా కూడాను. కానీ ఇప్పుడు అట్లేదు, ప్రశాంతంగా ఉంది. ఏవి అనుభవించినా ప్రశాంతత పోదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇదిగో ఇంపార్టెంట్ పాయింట్. అనుభవాలు కదులుతున్నాయి, చైతన్యం ఉందా లేదా? అనుభవాలు కదులుతున్నాయి, చైతన్యం ఉంది. అనుభవ విషయాలు మారుతూ ఉన్నాయి, వాటిని బట్టి అనుభవాలు కూడా మారుతూ ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఒకటి తింటూ ఉన్నాము, అది రుచికి సంబంధించింది. ఒకటి వింటూ ఉన్నాము, అది శబ్దానికి సంబంధించింది. కనుక ఈ అనుభూతి వేరే, ఆ అనుభూతి వేరే. కనుక శబ్దము సుశ్రావ్యంగా వినపడ్డప్పుడు ఒక మంచి పాట క్యాసెట్లో నుంచి ఆనందంగా మనం విన్నాం అనుకోండి, అదే ఒక లడ్డు రుచికరమైనటువంటి తిన్నాం అనుకోండి, ఇక్కడ ఆనందం కలిగింది అనుకోండి, ఇది కేవలం రసానికి సంబంధించింది, రసనేంద్రియానికి, అది శ్రోత్రేంద్రియానికి సంబంధించింది. అది శబ్దము, ఇది రసము. రూపము, అందమైనటువంటి రూపాన్ని చూచాము. కానీ ఇవి మారుతూ ఉంటే శబ్దము రూపం కాదు, రూపం రసం కాదు, రసం గంధం కాదు. ఎప్పుడైతే అనుభవ విషయాలు మారిపోతూ ఉంటాయో అనుభవాలు మారుతూ ఉంటాయి. అవునా? అనుభవాలు మారుతూ ఉండినా చైతన్యం మాత్రం మారదు. ఇది ఎప్పుడు ఉంటుంది. అనుభవాలు అలా దొర్లిపోతూ ఉంటాయి, ఇది మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. చైతన్యం ప్రశాంతంగా ఉంటుంది. అది స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంతః. కాబట్టి నేను చూచినప్పుడు ఈ వైపున ఒక బండి పోతే నాకెట్లాగైతే తెలుస్తూ ఉందో, ఒక జీవన్ముక్తుడికి, ఒక బ్రహ్మజ్ఞానికి కూడా ఆయన కళ్ళ ముందు పోయేటువంటి బండి కనిపిస్తుంది. కానీ ఆ మనసులో స్టే కాదు. అదే నిన్న చూసారా సముద్రం ఎగ్జాంపుల్, వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కదా. నిన్న ఎన్ని వచ్చి కలుస్తూ ఉండినా, ఎన్ని పోతూ ఉండినా సముద్రంలో ఏ ఎఫెక్ట్ లేదు. దీంట్లో ఉంది, పాండులో ఉంది, సముద్రంలో లేదు. అట్లాగే ఏదొచ్చి తన మనసు మీద పడుతూ ఉండినా ఎఫెక్ట్ లేదు. ఎందుకని? ఎప్పుడు ప్రశాంతతే. ఇప్పుడు ఆనందంలో ఏముంది చెప్పండి? టిపికల్ క్వశ్చన్. ఆనందంలో ఏముంది? ఏంటమ్మా? ఏముంటుంది? ఆనందంలో ఏముందంటే ఆనందంలో ఏముంది? ప్రశాంతతలో ఏముంది? ఆత్మ ప్రశాంతత, అశాంతి అంతే. అది స్వశాంత, స్వానంద భావే స్వశాంత. చూడండి తర్వాత అంత స్వస్య స్వస్మిన్ స్వరూపే. అది ఆ ప్రశాంతత కూడాను ఆత్మ యొక్క స్వరూపమై ఉంది. ఏ కదిలిక లేదు, అనుభవాలు కదిలిపోతూ ఉండే. అది తమాషా. రాసలీలలో స్వామి ఊరికే అట్లా నిలబడుకుంటాడు, చుట్టూ వీళ్ళు ఆడుతూ ఉంటారు ఆయన చుట్టూ. ద మోషన్లెస్ కృష్ణ అరౌండ్ హూమ్ ఆల్ మోషన్స్ టేక్ ప్లేస్. స్వానంద భావే స్వశాంత ప్రశాంత. ఎందుకని?
ఆత్మ ప్రశాంత స్వరూపం కనుక ప్రశాంతతలో ఏముంటుంది? ప్రశాంతతే ఉంటుంది. కాబట్టి తనలో ఏ విధమైనటువంటి చలనం లేదు. కానీ చలనాలంతా కూడా ఇవి విషయాలకు సంబంధించి అనిత్యమైనటువంటి దొర్లిపోతూ ఉండినా, అనుభవాలు కదిలిపోతూ ఉండినా ఆనంద స్వరూపంగా తాను ఉంటాడు. అనుభవాలు వచ్చాయి, తాను ఉన్నాడు. అనుభవాలు లేవు, తాను ఉంటాడు. అనుభవాల్లో అలసడి, తనలో అలసడి కదా, ఆనందం, కేవలం ఆనందం. స్వానంద భావే పరితుష్టిమంత స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంత. నాంతం న మధ్యం న బహిః స్మరంత. స్మరంత నా, ఇప్పుడు మనం ఎట్లంటే ఏదో దాన్ని స్మరిస్తూ ఉంటాం, విచిత్రంగా స్మరిస్తాం. ఇంట్లో ఉండేటప్పుడు ఆఫీసు గురించి ఆలోచిస్తాం, ఆఫీసుకి పోతే కంపెనీ గురించి ఆలోచిస్తాం. విచిత్రమైన వ్యవహారం ఒకటి కాదు మనతో. ఇప్పుడు ఇంట్లో ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు తెలుసా? అందుకని కొందరు భార్యలు భర్తలు ఏం చెప్పినా వినరు. కొందరు చెప్పారు నాకు, క్యాసెట్ పెట్టేస్తుంటాం స్వామీజీ. ఎందుకనమ్మా అంటే ఏదేదో చెప్తాడు స్వామీజీ, ఏదేదో ఆయన రాసిన ఫైల్స్ అయితేనేమి, అది ఇది వాళ్ళ ఆఫీసర్ ఏమన్నా. నిజంగా ఇవన్నీ మాట్లాడకూడదు ఇళ్లలో. దేనికి చెప్పండి? వాళ్ళకి చిరాకు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. ఇంక వాళ్ళు మొదలుపెట్టి వాళ్ళ పొయ్యి అదంతా మొదలుపెట్టారు కూడా చెప్పడానికి. వాళ్ళకి సెగ తగలుతుంది మళ్ళీ. పచ్చడి ఎట్లా చేయాలంటే, కాకరకాయ ఎట్లా చేయాలంటే చేదు వచ్చేస్తుంది. అనవసరం. ఇప్పుడు ఆఫీసు పోయి ఆఫీస్ పని చేసుకొని రావడం, ఇంట్లో ఉండడం, ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళని సుఖపెట్టడం ఆనందంగా, అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఆఫీసులు ఎట్టుంది నేను ఇంజనీరు, నేను ఒక డ్రామ్ కట్టాను, కూలిపోయింది, అందరు పోయారు, నేను ఒక్కడ ఉంటాను. ఇవన్నీ అనవసరం కదా వాళ్ళకి ఎందుకు ఇవన్నీ? నేను డాక్టరు అని ఎంతమందిని చంపేశాను, ఇంకా మీరు మిగిలి ఉండారు. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చెప్పండి? అందువల్ల ఇంటికి వచ్చినప్పుడేమో ఆఫీస్ విషయాలు మాట్లాడతాడు, అక్కడికి పోయి అక్కడ పని చేయడు, మళ్ళీ దొంగ. అక్కడికి పోయి అక్కడ ఒక్క ఫైల్ రాయడు, రాస్తే దేశం పెట్టినందుకు అస్సలు రాయడు. రాశాడంటే మాత్రం దానికి ఏదో చాలా భారం ఉంటుంది వెనక, పేపర్ వెయిట్. అర్థమవుతుంది? మళ్ళీ అక్కడికి పోయినప్పుడు చెప్తాడు, అసలు చేయను, పక్క వాడితో మాట్లాడుతూనే ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, ఆఫీసు పోయి నేను పోను అవసరం లేదు, సర్వజ్ఞత్వం ఇది. ఇప్పుడు ఆడికి పోయినాడంటే చాలు ఏదో మాట్లాడతా. మా ఆవిడండి అసలు పద్ధతి ఆవిడదేనండి, ఇల్లంతా కూడా శుభ్రంగా పెట్టుకుంటుంది, నన్ను శుభ్రంగా పెట్టుకుంటుంది, పిల్లలు శుభ్రంగా. అనవసరం. పిల్లల గురించి ఎత్తుకుంటాడు, మా పెద్దోడు ఇట్లా చదువుతాడు, మా చిన్నోడు ఏదో ఒకటి ప్రొసెంట్ కాన్స్ ఏదో ఉంటాయి, ఒకటే ఉండదు. అది రివర్స్లో ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. మొత్తానికి కొంపని తీసుకెళ్ళి కార్యాలయంలో పెడతాడు, కార్యాలయంలో తీసుకొని కొంపలో పెడతాడు కనుక ఎక్కడ ఉండాలని అక్కడ ఉండడు కనుక సుఖం ఉండే అవకాశమే లేదు. ఈ ఒక్కడే, ఈ కౌపీనమంతః దిస్ గై నోస్ వేర్ హీ షుడ్ బి. ఆనందం ఇక్కడ ఉంది కనుక అవన్నీ ఉంటే ఉంటాయి, అందరినీ చూసి. ఇది చిద్విలాసం. అస్సలు నిజం చెప్తున్నా, బ్రహ్మజ్ఞానం మీద దృష్టి ఉండేవాడి మనసులో మనం ఉండామనుకుంటారు చూడండి, అంతకు మించిన మాయ ఇంకోట్లేదు ఈ ప్రపంచం. అసలు ఎంటరే గారు ఎంటర్ అయితే ఇక బ్రహ్మజ్ఞానం లేదు ఆడ. ఇప్పుడు ఈయనలాగానే కార్యాలయంలో కొంపలో కార్యాలయం లే. తను ఆనందంలో ఉంటేనే ఎదుటి వాళ్ళని ఆనందంలో పెట్టగలడు, తను దుఃఖంలో ఉండి ఎదుటి వాళ్ళని ఎట్లా ఆనందంలో పెడతాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? స్వానంద భావే పరితుష్టిమంతః స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంతః నాంతం న మధ్యం న బహిస్మరంతః. లోపల బయట చూడండి, మధ్యలో వీటిని స్మరంతః నా, వాటిని గురించి ఆలోచించడు. అంటే బయట అంటే ఆఫీసు, లోపలంటే కొంప అనుకోబాకండి, మీకు అర్థం కావడం కోసం అన్నా నేను. ఎందుకో తెలుసా? అవి ఉంటే కదా ఆలోచించాలి. లోపల గురించి ఆలోచించడు. న స్మరంతః. ఎవరు? భాగ్యవంతః జీవన్ముక్తః. ఎందుకు ఆలోచించాడు స్వామీజీ? దేనికి లోపల సార్? టెల్ మీ. లోపలంటే దేనికి లోపల? అది దేహానికి లోపల అవసరం లేదు. దేహం తనలో ఉంది సార్, తాను దేహంలో కాదు. దేహం విషయం. దేశం విషయంకి వస్తే అది కూడా అదే. ఇప్పుడు సృష్టి ఉంది, సృష్టిలో భగవంతుడు ఉన్నాడా, సృష్టి బయట భగవంతుడు ఉన్నాడా చెప్పండి? అది చెప్పాను ఇంతకుముందు, మర్చిపోయారు కదా. సృష్టిలో భగవంతుడు ఉన్నాడంటే బయట లేడని అర్థం.
అంటే సృష్టికి బయట ఇంకేదో ఉందని అర్థం. సృష్టి బయట భగవంతుడు ఉన్నాడు అని అంటే సృష్టి భగవంతుడి కన్నా వేరుగా ఉందని అర్థం. ఆయన ఇక్కడ లేడని అర్థం. కనుక భగవంతుడే సృష్టి, భగవంతుడే సృష్టి, ఉన్నది తానే. అర్థమైందే? మట్టి కుండలో మట్టి బయట ఉందా, కుండ లోపల ఉందా? అదేడా అధ్యాస. జగత్ ఏదైతుందో అధ్యాస, లోపల బయట అనేది లేనే లేదు. వాస్తవం చెప్పాలంటే అనాది మధ్యంతం, ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. అది పరమేశ్వరుని యొక్క స్వరూపం, ఆది మధ్యాంతరహితుడు కదా. ఉండేది ఆయన ఒక్కడే. అప్పుడే నీకు స్వానంద భావే పరితుష్టిమంత. ఆయనకన్నా అన్యంగా రెండో వస్తువు ఉన్నదనుకోండి, అది మిథ్య, లేకుండా ఉన్నదే. ఎట్లాగూ రజ్జు సర్పవత్. స్వామీజీ చెప్పు, సర్పం ఎక్కడుంది చెప్పు నువ్వే. త్రాడు పైనున్నది స్వామి, అయితే లోపల దూరు. త్రాడు లోపలున్నది స్వామి, త్రాడు చివర ఉన్నది స్వామి, తాడు మొదల్లో ఉన్నది స్వామి. లే, మొత్తంలో ఉంది. ఎందుకో తెలుసా? మొత్తంలో లేదు కనుక. ఆది మధ్యాంతరహితం కాబట్టి నాంతం నా మధ్యం నా బహిహి స్మరంత. కాబట్టి బాహ్యము నాయన, బాహ్యము ఆంతర్యం అనేటువంటిది ఓన్లీ సీమింగ్లీ నీకు కనపడుతూ ఉంది ఉన్నట్టుగా. ఇవ యాజ్ దో ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ ఉండేది మాత్రం ఒకే వస్తువు గనక నిత్యానందైక రసం, ప్రజ్ఞాన ఘనస్వరూపం. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి. ఎప్పుడైతే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు లేవో ఆది మధ్యాంతాలు కూడాను ఉండేందుకు అవకాశం లేదు. ఇది శాస్త్రీయంగా మనసుకి ఎక్కించుకోవాలి. కేవలం మేధస్సుకు దొరికేది కాదు ఇది. అందువల్ల గురుముఖత వినాలన్న కారణం అదే. ఇప్పుడు చూస్తున్నారా, మనం మామూలుగా చదివేదానికి మనం విచారిస్తూ పోవడానికి ఎంత తేడా కనపడుతుందో. కాబట్టి ఇంటలెక్ట్ ఉండొచ్చు, యు మే బి అన్ ఇంటలెక్చువల్, బట్ ట్రూత్ ఈజ్ బియాండ్ ద ఇంటలెక్ట్. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మెథడాలజీ ఉంది, బోధనా విధి ఉంది. అలా చూసినప్పుడే ఇది అర్థమవుతుంది. ఎలాగూ నేనేదో పొందాలని కాదు, నేను పొందే ఉన్నాను తెలియడం లేదు, అదే నా స్వరూపం. ఇది నీకు అర్థమైందంటే నిత్యతృప్త నిరాశ్రయ స్వానందభావే పరితుష్టిమంత స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంత నాంతం నా మధ్యం నా బహిస్మరంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.